Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. This is the holy presence of God. Therefore I request all of you to keep silent, please. ఇది దేవుని యొక్క పరిశుద్ధమైన సాన్నిధ్యముగా ఉన్నది. కావున మీరందరూ దయచేసి మౌనముగా ఉండమని కోరుచున్నాను. Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. Today for our meditation, let us take a familiar verse which you all know by heart. ఈ యొక్క సాయంకాలం మనకి ధ్యానార్థముగా మనందరికీ కంఠపాఠముగా ఉన్నటువంటి ఒక వాక్యమును మనం తీసుకుందాం. That is John's Gospel, chapter 3, verse 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. John's Gospel, chapter 3, verse 16. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. Praise be to the name of the Lord. దేవుని యొక్క నామానికి స్తోత్రం. This is the verse we all know by heart. ఈ యొక్క వాక్యమును మనమందరమును కంఠపాఠముగా ఎరిగిన వారమై ఉన్నాం. God so loved the world, the Bible says. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Why he should love us so much? ఎందుకు దేవుడు అంతగా ప్రేమించాలి? God only knows the value of a man. మనుషుని యొక్క విలువ దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. We all know God created man in his image and likeness. మానవుడిని దేవుడు తన యొక్క సారూప్యము తన యొక్క పోలిక చొప్పున సృష్టించి ఉన్నాడని ఎరుగుచున్నాం. He wanted man to become like him. ఆ యొక్క మనుష్యుడు తన వలె మారాలని ఆయన కోరుచున్నాడు. The reason is so that man can be with the Lord, loving him and reciprocating his love. కారణం ఎందుకు అనగా ఆ యొక్క మానవుడు దేవుని వలె మారి దేవునితో పాటు ఉండుటకును ఆయన దేవునికి బదులిచ్చువాడిగా కనపడవలెను. We all know God is love. మనమందరం ఎరిగి ఉన్నాం దేవుడు ప్రేమై ఉన్నాడు. God wanted a person to love and reciprocate that love. That is the reason why he created man. ఆ యొక్క దేవుని యొక్క ప్రేమకు బదులు నుంచి ప్రేమను మనం తిరిగి మా దేవునికి చూపించే నిమిత్తమై మానవుడు అవసరమై ఉన్నాడు. అట్టి ప్రేమను దేవుడు ఎదురు చూస్తున్నాడు. Unfortunately, man fell with the cunningness or the subtlety of the devil. కానీ దురదృష్టవశాత్తుగా మానవుడైతే అపవాది యొక్క తంత్రము మూలముగా పడిపోయి ఉండెను. And he had to depart from God. అతడు దేవుని యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయి ఉన్నాడు. According to Ezekiel chapter 18 verse 20. Ezekiel chapter 18 verse 20. యెహెజ్కేలు 18వ అధ్యాయం 20వ వాక్య ప్రకారముగా The soul that sinneth, it shall die. ఇక పాపము చేయు ప్రతి ప్రాత్మ చచ్చిపోవును. When he dies, then it had to perish in hell. ఈ విధముగా చచ్చిపోవును, నశించిపోవును అనగా నరకములో నశించిపోవును. But God so loved the man. కానీ దేవుడు మానవుని ఎంతో ప్రేమించి He never want any man to perish in hell. నరకములో ఏ మానవుడు నశించిపోవుట ఆయనకి ఇష్టము లేదు. Therefore God in his mercy wanted to restore man back to his state. కావున దేవుడు తన యొక్క కనికరము చెప్పున మానవుడు తన యొక్క ఆది స్థితిలోనికి పునరుద్ధరించబడు నిమిత్తమై కోరి ఉన్నాడు. So the plan of redemption started in the mind of God. కావున దేవుని యొక్క మనస్సులో విమోచన క్రియ అనునది ప్రణాళిక ప్రారంభించబడి ఉండెను. Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. We all know to create a man, a little effort was all that is necessary for God to create a man. మీక మానవుని సృష్టించు నిమిత్తమై దేవునికి అల్ప ప్రయత్నం కూడా అవసరం లేకుండా ఉండెను. But in order to redeem man, కానీ మానవుని విమోచించు నిమిత్తమై, to redeem the fallen man, పడిపోయిన మానవుని విమోచించు నిమిత్తమై the price is too heavy. దాని యొక్క చెల్లించబడిన క్రయమనున్నది మిక్కిలి అధికమై ఉన్నది. Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. He had to sacrifice his only begotten son. ఆ యొక్క అర్పణయే ఆ యొక్క బలియే ఏకైక కుమారుడై ఉన్నాడు. Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. Even the Son of God was ready to lay down his life because he also loved you and me. కుమారుడైన యేసుక్రీస్తు కూడా మన నిమిత్తము నా నిమిత్తముగాను మీ నిమిత్తముగాను ఆయన ప్రాణము పెట్టు నిమిత్తమై ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకనగా ఆయన కూడా మనల్ని ప్రేమించి ఉన్నాడు. Because man or his soul is very very precious. ఎందుకనగా మానవుని యొక్క ప్రాణము మిక్కిలి మిక్కిలి విలువై ఉన్నది. Even Jesus said about the soul of a man. మనుషుని యొక్క ప్రాణమును గురించి యేసు చెప్పుచున్నప్పుడు, For what is a man profited
if he shall gain the whole world and lose his own soul. సర్వలోకమును సంపాదించిన తరువాత మానవుడు తన యొక్క ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ప్రయోజనమేమి అని చెప్పి ఉన్నాడు. What shall a man give in exchange for his soul? తన యొక్క ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? This we read in Matthew's Gospel chapter 16 verse 26. దీనిని గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వాక్యములో మనం చదువుచున్నాము. The whole world is not sufficient to redeem one man. మనిషి ఇక మానవుని విమోచించు నిమిత్తమై సర్వలోకము ఇచ్చినా కూడా సరిపోదు. Now in the redemption plan of God, ఇది దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి మానవుని విమోచన ప్రణాళిక అయ్యున్నది. he cannot send a man to redeem another man. మనుష్యుని విమోచించు నిమిత్తమై దేవుడు ఇంకొక మనిషిని పంపలేడు. Even if a big leader like Moses was not sufficient to redeem a fallen man. ఒక పడిపోయిన మానవుని విమోచించు నిమిత్తమై ఒక గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మోషే కూడా సరివచ్చిన వాడు కాడు. Greater prophets like Elijah, Jeremiah and others, they are not Isaiah, they are not sufficient for the redemption of man. గొప్ప ప్రవక్తలుగా ఉండినటువంటి ఏలియాయు, ఇర్మియాయు, యెషయాయు వీరు కూడా దేవుని యొక్క మనుషుని యొక్క విమోచనకు వారు సరివచ్చిన వారుగా లేరు. Or even if the Lord would have sent an angel, that wouldn't be sufficient. దేవుడు చివరిగా తన యొక్క దూతలను పంపినప్పటికీ వారు మానవుని విమోచించలేరు. Then even if the Lord would have sent an archangel like Gabriel or Michael, oh, that is not sufficient. ప్రధాన దూతలైనటువంటి మిఖాయేలును, గబ్రియేలును దేవుడు పంపినప్పటికీ వారు కూడా సరిపోరు. So only the Son of God had to come. కావున కుమారుడైన యేసు దేవుడు మాత్రమే రావాలెను. Even there also, అక్కడ కూడా very well, the Son of God could have sat in the bosom of the Father and said, let there be salvation unto mankind. ఈ విధముగా కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క ఒడిలో ముద్దు బిడ్డగా ఉన్నటువంటి వారు ఆయన కూడా దిగి వచ్చు నిమిత్తమై మనుషునికి రక్షణ కలిగించు నిమిత్తమై వచ్చి ఉండెను. What do you say? దీనిని గురించి మీరేమందురు? Jesus sitting at the bosom of the Father, if you would have said, let there be salvation for the mankind, redemption for the mankind, will it come to pass or not? ఈ విధముగా తండ్రి యొక్క ఒడిలో ముద్దు బిడ్డగా ప్రభు యేసుక్రీస్తు అక్కడనే కూర్చొని ఉండి మానవునికి రక్షణ కలుగునుగా కానీ ఆ యొక్క ఒడిలో నుండి ఆయన యొక్క మాట పలికి ఉండినట్లయితే ఏమి సంభవించి ఉండేది? దానికి ఫలితం ఏమి మీరేమి చెప్పగలరు? Because God is an almighty God. దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. When he said something, that will come to pass. ఆయన ఏదైనా చెప్పినట్లయితే అది ఆ విధముగానే జరుగును. What do you say? మీరేం చెప్పుదురు? Some will say, how can I say like that? కొందరు చెప్తారు నేను ఏ రీతిగా ఆ విధంగా చెప్పగలను. Praise be to the name of the Lord. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Thank God, Jesus did not do that. దేవునికి స్తోత్రం, యేసు ఆ రీతిగా చేయలేదు. In my opinion, if Jesus would have said, let there be salvation for the mankind sitting at the bosom of the Father, you would receive salvation or redemption. ఈ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క ఒడిలోనే కూర్చొని ఉండి మానవులందరికీ రక్షణ కలుగునుగా కానీ అక్కడి నుండే పలికి ఉన్నట్లయితే నా అభిప్రాయం ప్రకారము మీరును నేను రక్షణ పొంది ఉండేవారమే. In my opinion, that is possible. నా అభిప్రాయం ప్రకారం అది సాధ్యమే. But what is the defect? కానీ అక్కడ ఉన్నటువంటి అపజయం ఏమిటి? Man would have been redeemed on Thursday, but the next day will backslide and go away. ఈ విధముగా మానవుడు ఆ మొదటి దినమందు రక్షణ పొందును, తర్వాత దినమందు అతడు మరుబడి తిరిగి పడిపోయి అతడు వెళ్ళిపోవును. Only the love of Calvary, the suffering he has suffered for us, is holding us back many a time. కల్వారి శిలువలో ఆయన పొందినటువంటి ఆ శ్రమలు మాత్రమే మనలను అనేక సార్లు అవి పట్టుకొని ఉన్నవి. Sometimes our sins, our thirst for the sin is drawing even towards it, outdoing the love of Calvary. అనేక సందర్భములలో పాపమును గురించి మనం చూపుచున్నటువంటి ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క తృష్ణనున్నది దేవుని యొక్క ప్రేమ నుండి కూడా మనల్ని ఎన్నో సందర్భములలో దూరముగా తీసుకొని వెళ్ళిపోవచ్చున్నది. Therefore he did not choose to sit at the bosom of the Father and say, let there be redemption for man. అందు నిమిత్తముగానే ప్రభు యేసుక్రీస్తు తండ్రి యొక్క ఒడిలోనే ఆయన కూర్చొని ఉండి మానవులకు రక్షణ కలుగునుగా కానీ అక్కడ నుండి ఆయన పలికి ఉండలేదు. Even after coming to the world, one time he got a shortcut way. ఈ విధముగా ఆయన భూమికి వచ్చిన తరువాత కూడా ఒకానొక సందర్భంలో ఆయనకు ఒక పక్కదారి వచ్చి ఉండెను. I call it as a worship route. అది ఒక ఆరాధన పద్ధతి అని నేను చెప్పగలను. Because one time the devil told him, ఒక సందర్భములో అపవాది యేసుతో చెప్పి ఉండెను, you have come to redeem the mankind. నీవు మానవుని విడిపించు నిమిత్తమై విమోచించు నిమిత్తమై వచ్చి ఉన్నావు. Because you have loved the world, you have come for the redemption. నీవు లోకమును ప్రేమించినందువలన మానవుని యొక్క విమోచన నిమిత్తమై వచ్చి ఉన్నావు. I'll give you the whole world, you can take it. నీవు ఈ యొక్క లోకమంతటిని తీసుకొని
వచ్చును, తీసుకో. Before that, do one thing. దానికి ముందుగా నీ ఒక కార్యం చేయాలి. The whole world is in my hand. ఈ యొక్క లోకమంతయు నా చేతిలో ఉన్నది. If you fall down and worship me, I will give it to you. నాకు మ్రొక్కి నీవు నన్ను ఆరాధించినట్లయితే ఇదంతయు నీకు ఇచ్చుదును. That's a good idea. అది మంచి ప్రణాళిక. Because why should you go to the Calvary and suffer and die? Here itself the devil is offering the world. ఎందుకు కల్వారి శిలువకు వెళ్ళాలి, అక్కడ శ్రమలు పడాలి, అక్కడ మరణించాలి, ఇక్కడనే అపవాది చెప్పుచున్నది మొక్కినట్లయితే నీకు ఇచ్చేస్తానంటున్నది. But Jesus did not fall to the temptation of shortcut. కానీ ప్రభు యేసుక్రీస్తు అపవాది యొక్క శోధనకును ఆ యొక్క పక్కదారి అనే తంత్రమునకును ఆయన అప్పగింపబడలేదు. Today many of us want everything in a shortcut or a quick manner. ఈ యొక్క దినాలలో అందరూ పక్కదారులలో లేకపోతే త్వరితముగానే ఎన్నో కార్యాలు పొందుకోవాలనుకుంటున్నారు. Everything we want instantly. ప్రతి కార్యమును తక్షణమే పొందాలనుకుంటున్నారు. And the moment you pray, you must be healed. Otherwise, you look after something else. ప్రార్థన చేసిన వెంటనే తక్షణమే బాగుపడాలి, లేకపోతే ఇంకొక దారి చూసుకుంటున్నారు. You pray for something, God tarries to answer, immediately you go on your own way. ఈ విధముగా మీరు ఏదో కార్యం కొరకు ప్రార్థిస్తున్నారు, వెంటనే జరగకపోతే వేరొక విధానాన్ని మీరు పాటిస్తున్నారు. Jesus did not fall to the temptation of the devil. కానీ ప్రభు యేసుక్రీస్తు అపవాది యొక్క శోధనకు ఆయన లోబడి ఉండలేదు. But God chose Calvary route. ప్రభు అయిన యేసు కల్వారి దారిని ఆయన ఎన్నుకొని ఉండెను. We all know what is Calvary. మనమందరం ఎరిగి ఉన్నాం కల్వారి అనగా ఏమిటి. Many a times you have meditated about it. అనేక సందర్భముల్లో దాని గురించి మనం ధ్యానం చేయుచున్నాం. Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. In the songs also we sang, and during the exhortation also we meditated about it, how the face of Jesus was marked. పాటల సందర్భములో కూడా దాని గురించి పాడి ఉన్నాము. ధ్యాన సందర్భములో కూడా యేసుకు రూపము ఏ రీతిగా అందవికారమాయనో మనం ధ్యానించి ఉన్నాం. Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. That man of Calvary, ఆ యొక్క కల్వారి నాదుడు, that Jesus of Calvary, ఆ యొక్క కల్వారి యేసు, he showed us what is Calvary's love. కల్వారి ప్రేమ అనగా ఏమిటో ఆయన చూపి ఉన్నాడు. Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి So స్తోత్రం. he chose to go through the Calvary route. కావున ఆయన కల్వారి బాటలో మనం వెళ్ళు నిమిత్తమై చూపుచున్నాడు. So that we can understand what manner of love with which God has loved us. కావున దేవుడు లోకము ఎడల తన ప్రేమను ఏ విధముగా చూపి ఉన్నాడో మనం గ్రహించుచున్నాం. If you read in 1 John chapter 3 verse 1, మొదటి యోహాను 3వ అధ్యాయం మొదటి వాక్యములో చదువుచున్నప్పుడు there we understand, అక్కడ మనం అర్థం చేసుకుంటున్నాము. behold what manner of love the Father has bestowed upon us. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. God, as I told you, to create man, a little effort only was necessary. మానవుణ్ణి దేవుడు సృష్టించిన నిమిత్తమై అల్ప ప్రయత్నము మాత్రమే అవసరమై ఉండెను. But for the redemption, great price has to be paid. కానీ విమోచన నిమిత్తమై గొప్ప క్రయము చెల్లించవలసి వచ్చెను. For God so loved the world, he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని ఆయన అనుగ్రహించి ఉండెను. Praise be to the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. Think about the love of God. దేవుని యొక్క ప్రేమను యోచించుడి. Who is man and who is beloved son? మానవుడు ఎవడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఎవరు? Beloved son is the one who was always ready to do his will. దేవుని యొక్క ప్రియమైన కుమారుడు ఎల్లప్పుడూ ఆయన చిత్తము చేయు నిమిత్తమై సిద్ధముగా ఉన్నవాడు. But the fallen man has ditched God and he has heard the voice of the devil and went away. కానీ ఈ యొక్క మానవుడైతే పడిపోయిన వాడిగా అపవాది యొక్క స్వరమునకు చెవియొక్కి దేవుని యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయెను. He did not obey the voice of the Lord. అతడు దేవుని యొక్క స్వరమునకు చెవియొక్కలేదు. But now God is loving that man. కానీ ఆ దేవుడు ఆ మానవుని మరి ప్రేమించుచున్నాడు. He loves us so much that he should be redeemed. ఈ విధముగా ఆ యొక్క మనుషుని ఎంతగా ప్రేమించి ఉన్నాడంటే విమోచించునంతగా. The cost of redemption is not that little, but it is very very heavy. కానీ దాని నిమిత్తమైనటువంటి చెల్లించినటువంటి ఆ యొక్క క్రయం అనేది మిక్కిలి అధికమైనది. His son has to be sacrificed. తన కుమారుడు అందు నిమిత్తమై బలి కావించబడవలెను. Praise be to the name of the Lord. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. When Abraham asked to sacrifice his son, అబ్రహాము తన ఏకైక కుమారుని బలి అర్పించు నిమిత్తమై అడగబడి ఉండెను. when he was about to kill him, అతని చంపబోవున ముందుగా the voice was heard, Abraham, Abraham, don't put your hand upon thy son. అబ్రహామా నీ కుమారుని మీద చెయ్యి వేయకమనే స్వరం అతడు వినియుండెను. But కానీ when the same God has to offer his son, the son of God, as an offering,
there is nobody to tell, don't lay your hand upon him. కానీ అదే దేవుడు తన కుమారుడు బలి కాబించబడిన నిమిత్త సందర్భములో ఆయనను ఆపు నిమిత్తమై ఎట్టి ప్రయత్నము చేయలేదు, అన్నిటిని అప్పగించి ఉండెను. Abraham was also ready to sacrifice his son. అబ్రహాము కూడా తన ఏకైక కుమారుని అప్పగించు నిమిత్తమై సిద్ధపడెను. But God the Father intervened and said, no, don't lay your hand on your son. కానీ తండ్రి అయిన దేవుడు జోక్యం చేసుకొని కుమారుని మీద చెయ్యి వేయకమని చెప్పి ఉన్నాడు. But when that God the Father had to offer his son, the Lord Jesus Christ, there was no one to tell that. కానీ అదే దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బలి అర్పించినప్పుడు అడ్డగించు నిమిత్తమై ఎవరూ లేకుండెను. Even God the Father did not withhold his son. చివరిగా తన ఏకైక కుమారుని తండ్రి అయిన దేవుడు కూడా అడ్డగించలేదు. Because he loved you and me so much, that word was not pronounced. ఎందుకనగా ఆయన నిన్ను నన్ను అధికముగా ప్రేమించినందువలన ఆయన అడ్డగించకుండలేదు. Therefore our Lord and Savior Jesus Christ was crucified on the cross. అందు నిమిత్తముగానే మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి శిలువలో ఆయన బలి కాబించబడెను. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. All the sins that we have done with our hands, his hand was nailed to the cross. మనము చేతులతో చేసిన ప్రతి పాపముల కొరకై ఆయన చేతులు మేకులు కొట్టబడి ఉన్నవి. Wherever we wanted to go, we went with our own legs and committed sin. For that his legs were nailed to the cross. మన కోరిక చెప్పున మన కాళ్ళతో ఎక్కడికంతా వెళ్ళి ఉన్నామో ఆ పాపముల నిమిత్తమై ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడి ఉన్నవి. All our evil thoughts, and thereby we have committed sin. For that his head was crowned with a crown of thorns. అనేక దుష్ట తలపుల నిమిత్తముగాను కండ్ల మూలముగా పాపము నిమిత్తముగాను ఆయన తలలో ముళ్ళ కిరీటం ధరింపబడెను. Not only the crown was laid, but was beaten with the rod. అంత ఇక ముళ్ళ కిరీటం పెట్టుట మాత్రమే కాక అది ముళ్ళ కర్రతో కొట్టబడెను. They say that each thorn was like a scorpion. ఆ యొక్క ముళ్ళ యొక్క ప్రభావం అనేది ఒక తేలు కుట్టినంత ప్రభావము చూపును. Whatever you had decided with your heart, you will desire, and you committed sin. For that Jesus was pierced on his side. మనకి హృదయములో దుష్ట ఆలోచనల మూలముగా మనం ఏదైతే పాప యోచనలు చేసి ఉన్నామో ఆ యొక్క హృదయములోని పాపము నిమిత్తమై ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడి ఉండెను. His back was plowed. ఆయనక వీపు దున్నబడి ఉండెను. His face was marred. ఆయన ముఖము అందవికారమాయెను. All because he took your sins and my sins upon him. ఎందుకనగా ఆయన నా పాపములను మీ పాపములను తన మీద మోసుకొనెను. That's why it is said, what manner of love the Father has bestowed upon us. అందుకొరకే చదువుచున్నాము, మానవుని యెడల దేవుని చూపిన ప్రేమ ఎంత గొప్పది. Praise be the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. All this is because you are so precious, you are so important to your God. ఎందుకనగా మనమందరము దేవుని దృష్టిలో మిక్కిలి విలువైన వారము, శ్రేష్ఠులమై ఉన్నాము. He loved you so much that he gave his only begotten son. ఆయన తన ఏకైక కుమారుని ఇచ్చినంతగా ఆయన మనల్ని అధికముగా ప్రేమించి ఉండెను. Even Jesus Christ loved the church. ఈ చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును కూడా ప్రేమించి ఉండెను. Therefore he gave himself for the church to be present as a glorious one. అందు నిమిత్తముగాని సంఘమును మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టు నిమిత్తమై అందు నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొనెను. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. Any genuine love demands a sacrifice. ప్రతి యథార్థమైన ప్రేమ త్యాగమును కోరుచున్నది. Any genuine love, ప్రతి యథార్థమైన ప్రేమ, if you say your love is genuine, మీకు ప్రేమ యథార్థమైనదైతే that will always demand a sacrifice. ఆ యొక్క ప్రేమ ప్రతి సందర్భములోనూ త్యాగమును కోరుచున్నది. Yes, the love of the Father was genuine. ఆ యొక్క తండ్రి యొక్క ప్రేమ యథార్థమైనది. Therefore you end up in a sacrifice. కావున అది ఒక అర్పణతో ఒక బలితో ముగించబడినది. He so loved the world, because of that love he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందు నిమిత్తముగానే తన ఏకైక అద్వితీయ కుమారుని ఆయన బలిగా అప్పగించి ఉండెను. Even Jesus' love was a genuine love. యేసుక్రీస్తు ప్రేమ కూడా యథార్థమైన ప్రేమయే. He loved the church and gave himself for the church. ఆయన సంఘమును ప్రేమించి ఉన్నాడు, సంఘము నిమిత్తమై తను అప్పగించుకొని ఉన్నాడు. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, have you surrendered yourself to the love of Calvary? మీరు కల్వారి సిలువకు అప్పగించుకొని ఉన్నారా? Have you tasted the love of Calvary? కల్వారి సిలువ ప్రేమను మీరు రుచి చూచి ఉన్నారా? Have you given your heart to the man of Calvary, the Lord Jesus Christ? కల్వారి సిలువలో వేలాడినటువంటి ఆ యొక్క నరుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రేమను మీరు రుచి చూచి ఉన్నారా? He gave himself so that you can be presented as a glorious church. ఆయన మనలను మహిమ కలిగిన సంఘముగా నిలబెట్టు నిమిత్తమై
నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. Have you surrendered your life for that? అందు నిమిత్తమై మీ జీవితాన్ని అప్పగించుకొని ఉన్నారా? Praise be the name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. This evening you are supposed to think about the love of God. ఈ సాయంకాలమందు మీరు దేవుని ప్రేమను ఆలోచించు నిమిత్తమై బద్దులై ఉన్నారు. Why did he love you? ఎందుకొరకు ఆయన మిమ్మల్ని ప్రేమించి ఉన్నాడు? You are going towards perishing. మీరు నాశనం వైపుగా వెలుచుంటురి. You are going towards destruction. మీరు నాశనం వైపుగా వెలుచుంటురి. Because God loved you so much, he does never want you to perish, but to get eternal life. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడు అన్నట్లయితే మనము నాశనముకు వెళ్లకుండా నిత్య జీవం పొందు నిమిత్తమంతగా. Therefore God sent his only begotten son. అందు నిమిత్తముగానే దేవుడు తనకి అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి ఉన్నాడు. Even what did Jesus say? యేసు ఏం చెప్పి ఉన్నాడు? If we read Luke's Gospel chapter 19 verse 10, లూకా సువార్త 19:10 నందు he says that the Son of Man came to save and seek which was lost. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. What was lost? ఈ యొక్క ఏది నశించి ఉన్నది? Of course man was living. మనుష్యుడు పాపములో జీవించుచున్నాడు. He is abounding in sin. అతడు పాపములో పెరుగుచున్నాడు. What is lost is the soul of a man. మన ఏది నష్టపడి ఉన్నాడంటే తనకి ప్రాణం నష్టపడుచున్నాడు. Praise be to the name of the Lord. దేవునికి పరిశుద్ధ నామ స్తోత్రం. Therefore the Son of Man came to seek that which was lost. అందుకొరకే నశించిన దానిని వెతికి రక్షించు నిమిత్తమై మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయెను. In this case man was a lost one. ఈ యొక్క స్థితిలో మానవుడు నశించిన వాడు. If you go to study about the nature of sin of a man, మనుషుని యొక్క జీవితంలోని పాప యొక్క స్వభావమును చూచినప్పుడు it was explained in 3 ways. అది 3 విధములుగా చెప్పబడుచున్నది. Every man comes under any one of these 3 categories. ప్రతి మానవుడును ఇట్టి 3 విభాగముల కింద ఏదో ఒక విభాగం కిందకి వచ్చును. Either he may be a lost coin, ఒకటి అతడు పోగొట్టుబడిన నాణెముగా ఉండవచ్చును. otherwise he may be like a lost sheep, లేకపోతే అతడు తప్పిపోయిన గొర్రెగా ఉండవచ్చును. otherwise he might be like a lost son, లేకపోతే అతడు వెళ్ళిపోయినటువంటి కుమారుడిగా ఉండవచ్చును. praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Whatever may be your state, మనకి స్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ, if you feel like I am a lost coin, నేను తప్పిపోయిన పోగొట్టబడిన నాణెముగా ఎంచినట్లయితే, this is the time you have to think about the love of your father. And you have to come out of your perishing. తండ్రి యొక్క ప్రేమను ధ్యానించి మీ నాశనములో నుండి బయటికి వచ్చు నిమిత్తమైన సమయముగా ఉన్నది. Sometimes you may be like a lost sheep. కొన్ని సందర్భములలో మీరు తప్పిపోయిన గొర్రె వలె ఉండవచ్చును. Once in the fold but did not follow the fold. మీకు మందలో మీరు వెంబడించమని చెప్పినప్పటికీ వెంబడించిన స్థితిలో ఉండి ఉంటారు. If you are lost sheep, you have to understand about the love of God and you have to come back. మీరు తప్పిపోయిన గొర్రెగా ఉండినట్లయితే దేవుని ప్రేమను ధ్యానించిన వారై మీరు తిరిగి రావలెను. You may be the lost son, ఒకవేళ మీరు తప్పిపోయిన కుమారుడిగా ఉండవచ్చును. having in the house of God, ఒకవేళ మీరు దేవుని ఇంటిలో ఉండవచ్చును. but if you are a sinner, మీరు పాపిగా if you have ఉన్నట్లయితే, gone after sin, మీరు పాపం వెంట వెళ్ళినట్లయితే, then you are no more in the house of God. మీరు దేవుని ఇంటిలో లేనట్లుగానే ఉన్నది. You are like a lost son. మీరు తప్పిపోయిన కుమారుడిగా ఉండవచ్చును. Father is waiting for you. తండ్రి మీ కొరకు కాచుకొని ఉన్నాడు. Father is revealing his love to you. తండ్రి మీ ఎడల తన ప్రేమను చూపుచున్నాడు. This evening you must think about the love of God and you should come back. ఈ సాయంకాలమందు దేవుని ప్రేమను తలంచిన వారై మీరు తిరిగి రావలెను. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. Any man who is dead in sin, ప్రతి పాపములో చచ్చిన ప్రతి మానవుడు, who did not know about Christ, క్రీస్తును గూర్చి ఎరగని వాడు, knowing nothing about salvation, రక్షణ గూర్చి ఎరగని స్థితిలో, he is like a lost coin. అటువంటి వాడు పోగొట్టబడిన నాణెముగా ఉన్నాడు. Because coin is an inanimate thing. ఎందుకనగా ఆ యొక్క నాణెం అనేది జీవము లేని వస్తువు. It doesn't have life. దానికి జీవము లేదు. It cannot realize. అది గ్రహించలేదు. So every man who do not know about Christ is like a lost coin. ఈ విధముగా క్రీస్తును ఎరుగనటువంటి ప్రతి వ్యక్తియు పోగొట్టబడిన నాణెముగానే ఉన్నాడు. And the Christians who are born as Christians, క్రైస్తవులుగా జన్మించిన వారు, who live a nominal life as a Christian, క్రైస్తవులుగా నామకార్థముగా జీవించుచున్న వారు, though they belong to the fold of Jesus, వారు ఒకవేళ క్రీస్తు యొక్క మందలో చేరిన వారుగా ఉన్నప్పటికీ, they call themselves as Christians, వారు క్రైస్తవులుగా తమను తాము పిలుచుకొనుచున్నప్పటికీ, but they are not following the fold of God. కానీ వారు దేవునికి మందకు చెందని వారుగా ఉన్నారు. Therefore they are like a lost sheep. కావున వారు తప్పిపోయిన గొర్రె వలె ఉన్నారు. Sheep is a living thing. గొర్రె జీవము కలిగినది. It knows it is lost. అది
తాను తప్పిపోయినని ఎరిగి ఉన్నది. It knows that it is not in the correct path, or it is not hearing the voice of the master. అది తాను సరైన మార్గములో లేకుండా తన యొక్క యజమానికి తన యొక్క కాపరి యొక్క స్వరమును వినలేదు అని గ్రహించుచున్నది. But it doesn't know how to come back. కానీ తిరిగి వచ్చుటకు అది తెలియదు. It realizes it is lost. తాను తప్పిపోయినని ఎరుగుచున్నది. That's why it is crying. అందుకొరకే అది అరుచుచున్నది. But doesn't know how to come back. కానీ తిరిగి వచ్చు నిమిత్తమై అది ఎరుగకుండా ఉన్నది. Therefore the shepherd is going seeking after the sheep. అందుకొరకే కాపరి ఆ యొక్క గొర్రెను వెతికి వెలుచున్నాడు. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. If you are a nominal Christian, మీరు ఒకవేళ నామకార్థ క్రైస్తవులైతే, if you are born in a Christian family, క్రైస్తవ కుటుంబములో జన్మించిన వారైతే, you call yourself as a Christian, మిమ్మును మీరు క్రైస్తవులుగా పిలుచుకొనుచున్న వారైతే, but if you do not know, don't have any personal relationship with your savior, మీకు రక్షకునితో మీకు వ్యక్తిగతమైన సంబంధము లేని వారుగా ఉన్నట్లయితే, you are like a lost sheep. మీరు తప్పిపోయిన గొర్రెవలే. Your master is coming seeking after you. కాపరి యజమానుడు మిమ్మును వెతికి వచ్చుచున్నాడు. What about the son? ఆ యొక్క కుమారుని గురించి కార్యమేమి? He was made as a son. అతడు కుమారుడిగా మార్చబడెను. He was in the house of the father. అతడు తండ్రి ఇంటిలో ఉన్నాడు. He was enjoying all the blessings of God. అతడు దేవుని ఆశీర్వాదములన్నీ అనుభవించుచున్నాడు. But now he has chose to go away from the presence of God. కానీ ఇప్పుడైతే దేవుని సాన్నిధ్యములో నుండి వెళ్ళిపోవాలని కోరుచున్నాడు. The world has attracted him. The world. ఆ యొక్క లోకము, Worldliness has attracted him. ఆ యొక్క లౌకిక మతాన్ని వెంచుచున్నది. There are many things of the world has attracted him. Many things of the world. Many things of the world. ఆ యొక్క లోకములో అనేక కార్యములను వెలుచున్నాడు. Therefore he chose to leave the father's house. అందుకొరకే ఆ యొక్క తండ్రి యొక్క వింటిని విడిచి వెళ్ళాలని కోరి ఎన్నుకొని ఉన్నాడు. He had the privilege of being in the house of God. కానీ అతడు దేవుని యొక్క ఇంటిలో ఉండే ధన్యత కలిగిన He వాడే. was with the fellowship of the saints of God. అతడు పరిశుద్ధుల యొక్క సహవాసములో ఉన్నవాడే. But something has attracted him. Therefore he chose to go away from the presence of God. అందుకొరకే ఏదో కార్యములు అతన్ని వంచించినవిగా కనబడుచున్నవి. అతడు దేవుని యొక్క ఇంటిలో నుండి దూరముగా వెళ్ళాలని కోరుచున్నాడు. The Bible calls him as a lost son. అందుకొరకే పరిశుద్ధ గ్రంథము అతనిని తప్పిపోయిన కుమారుడిగా చెప్పుచున్నది. Here, unlike the sheep, ఇక్కడ తప్పిపోయిన గొర్రెవలె కాక, he knows that he is lost. తాను తప్పిపోయినని ఎరిగి ఉన్నది. He knows the way to come back to the father's house. తండ్రి యొక్క ఇంటికి తిరిగి వచ్చినటువంటి దారి అతను ఎరిగి ఉండెను. Therefore the father did not go after him. అందుకొరకే తండ్రి అతని వెంట వెళ్ళలేదు. But every day, right from the day he left, he was waiting for the son to come back. కానీ తప్పిపోయిన దినము మొదలుకొని వెళ్ళిపోయిన దినం మొదలుకొని తన కుమారుడి కొరకు అతను కాచుకొనుచునే ఉండెను. If any of you here feel I am like a lost son, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా నేను తప్పిపోయిన కుమారుని వలె ఉన్నానని గ్రహించినట్లయితే, understand the love of God. దేవుని ప్రేమను గ్రహించుడి. He still loves you. ఇంకను ఆయన ప్రేమించుచున్నాడు. You are very precious to God. మీరు దేవునికి విలువైన వారు. You are important to God. మీరు దేవునికి ముఖ్యులు. Therefore he loved you so much. అందుకొరకే ఆయన మిమ్మల్ని అధికముగా ప్రేమించి ఉన్నాడు. He gave his only son. తన ఏకైక కుమారుని అప్పగించి ఉన్నాడు. Only son came seeking after the lost one. ఏకైక కుమారుడు నశించిన దాన్ని వెదికి వచ్చి ఉన్నాడు. Therefore today, after hearing this message, you must come back to the Lord. ఈ రాత్రి కాలమందు ఇక వర్తమానం విన్న తరువాత మీరు దేవుని వెదికి రావలెను. Therefore you may be like a lost coin, ఒకవేళ మీరు పోగొట్టబడిన నాణెముగలే ఉండవచ్చును, or you may be like a lost sheep, తప్పిపోయిన గొర్రెవలే ఉండవచ్చును, or you may be like a lost son. తప్పిపోయిన కుమారుని వలె ఉండవచ్చును. You may be a non-Christian, ఒకవేళ మీరు క్రైస్తవేతరులుగా or ఉండవచ్చును, you may be a nominal Christian, ఒకవేళ నామకార్థ not having any personal relationship with God. నామకార్థ క్రైస్తవులుగా ఉండి దేవునితో ఎటువంటి వ్యక్తిగతమైన సంబంధము లేని వారిగా ఉండవచ్చును. No fellowship with the saints of God. పరిశుద్ధులతో ఐక్యత లేని వారిగా, Otherwise ఇంకొక రీతిగా you may be a man who was in the fellowship of the saints. మీరు పరిశుద్ధుల ఐక్యతలో ఉన్నవారుగానే ఉండవచ్చును. God had the privilege of being the son. మీరు కుమారునిగా ఉండే ధన్యత కలిగిన వారై ఉన్నారు. If you have gone back, మీరు వెనుకకు వెళ్ళిపోతే the love of God is coming seeking after you. తండ్రి యొక్క ప్రేమ మిమ్మును వెతికి వచ్చుచున్నది. Don't wait for somebody to come and call you. ఎవరో వచ్చి మిమ్మును పిలిచి మిమ్మును మేల్కొల్పాలని చూడవద్దు. No, you have to come back. మీరు తిరిగి రావాలి. Coin is an inanimate thing. ఆ యొక్క నాణెము జీవము లేని వస్తువు. Therefore it was sought. అందుకొరకే అది వెతకబడి ఉన్నది. Though sheep was a living thing, but it doesn't know how to come. ఆ యొక్క గొర్రె జీవము కలిగినదిగా ఉన్నప్పటికీ తిరిగి వచ్చు నిమిత్తమైనటువంటి మార్గము తెలియకుండెను. The shepherd went seeking after that. కాపరి దాన్ని వెతికి వెళ్ళి ఉన్నాడు. That's how every one of us was sought after by God. అందు నిమిత్తముగానే మనం అందరము దేవుని మూలముగా వెతకబడిన వారమై We ఉన్నాం. were all like the lost sheep. మనమందరము తప్పిపోయిన గొర్రెవలమే But God కలిసి came seeking after us. దేవుడు మనల్ని వెతికి వచ్చి ఉన్నాడు. Redeemed us.
ఆయన విమోచించి ఉన్నాడు. brought us to the house of God, దేవుని ఇంటికి తీసుకుని వచ్చి ఉన్నాడు. made us as sons of God. దేవుని కుమారులుగా మార్చి ఉన్నాడు. But if you chose to go back, మనము తిరిగి వెళ్ళాలని కోరినట్లయితే you have to come back. మీరే తిరిగి రావాలి. For that I'm going to tell you about how very precious you are in the sight of God. మీరు దేవుని దృష్టిలో ఎంత విలువైన వారో మీకు చెప్పగోర్చున్నాను. Because God had to pay a great price. ఎందుకనగా మీ నిమిత్తమై దేవుడు గొప్ప క్రయమును చెల్లించెను. That great price is the life of the Son of God. ఆ యొక్క గొప్ప క్రయము ఏమిటి అన్నట్లుగా ఏకైక కుమారుడు యేసుక్రీస్తు యొక్క జీవమై ఉన్నది. As I told you, మీకు చెప్పిన రీతిగానే no man can redeem fallen man. ఒక మనుషుడు పడిపోయిన ఒక మనిషిని విమోచించలేడు. A leader or a prophet or anybody couldn't do that. ఒక నాయకుడు, ఒక ప్రవక్తయో, గొప్ప ఏ వ్యక్తి అయినప్పటికీ పడిపోయిన మానవుని విమోచించలేడు. Even an angel and even an archangel, they are not sufficient for the redemption of man. దూతలైనప్పటికీ, ప్రధాన దూతలైనప్పటికీ పడిపోయిన మానవుని విమోచించలేరు. Therefore God had to pay the high price. అందు నిమిత్తముగానే దేవుడు గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చెను. He has got only one son. తనకు ఏకైక కుమారుడు. He had to sacrifice that son. ఆ కుమారుని ఆయన అప్పగించి ఉన్నాడు. That tells you how his love was a genuine love. దాని మూలముగానే ఆయన ప్రేమ ఎంత యథార్థమైనదో గ్రహించుచున్నాం. Secondly, he came seeking after the lost one and gave his life. రెండవదిగా తన యొక్క తప్పి పోగొట్టబడిన నాణెమును వెతికి ఆయన వచ్చి తన ప్రాణమునిచ్చి ఉన్నాడు. Is your soul or your life is so worthy that Jesus had to give his own life? యేసు తన యొక్క ప్రాణమునే పెట్టునంతగా మీ యొక్క ప్రాణము అంత విలువైనదా? The cost is his own life. ఆ యొక్క క్రయము గొప్పది. Are you his own or man? You belong to God? మీరు మానవునికి చెందిన వారా లేక దేవునికి చెందిన వారా? Is he so special? మీరు దేవునికి అంత ప్రత్యేకమైన వారా? Is he so precious? మీరు అంతగా విలువ శ్రేష్ఠులా? Is man so important for God? మానవుడు దేవునికి అంత ముఖ్యమైన వాడా? Let us find out answers for these questions. ఈ ప్రశ్నలన్నిటికి మీరే జవాబులు తెలుసుకోవాలి. Praise be to the name of the Lord. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Though I am going to say only about the lost coin, నేను తప్పిపోయిన నాణెము గురించి చెప్పకూడనప్పటికీ I don't have time to explain about the lost sheep and the lost son. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుని గురించి చెప్పినంత సమయం లేదు. But whatever I say concerning the lost coin, పోగొట్టబడిన నాణెము గురించి నేను ఏం చెప్పినప్పటికీ you have to apply it to the lost sheep and the lost son also. తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుని గురించి కార్యములే మీరు సంబంధపరచుకోవాలి. Praise be to the name of the Lord. దేవునికి పరిశుద్ధ నామానికి The first స్తోత్రం. question is, మొదటి ప్రశ్న, why son of God? ఎందుకు కుమారుడైన యేసు? Why not an angel, an archangel? ఎందుకు దూతలు, ప్రధాన దూతలు కాకుండాను? Otherwise, ఇంకొక రీతిగా, as I told you, you can sit at the bosom of the Father from heaven and say, let there be redemption for man. ఇంతకు ముందుగా నేను చెప్పిన రీతిగా ఆయన తండ్రి యొక్క ఒడిలోనే కూర్చొని మానవునికి రక్షణ కలుగునుగా కానీ పలికి ఉండవచ్చు కదా. He was not tempted to take the worship route. ఆయన ఆరాధన పద్ధతిని, మొక్కు పద్ధతిని ఆయన ఎన్నుకొనలేదే. Why did he choose the Calvary route? ఎందుకు కల్వారి బాటను ఆయన ఎన్నుకొని ఉన్నాడు? What a great suffering it is. అది ఎంత గొప్ప వేదన, What a great agony it is. అది ఎంత గొప్ప శ్రమ, వేదన. Why did he choose that route? ఎందుకొరకు ఆ దారిని ఎన్నుకొని ఉన్నాడు? Because he is your father. ఎందుకనగా He is your father. ఆయన మీ తండ్రి అయి ఉన్నాడు. Only the father knows the value of the son. తండ్రి మాత్రమే కుమారుని యొక్క విలువను ఎరిగి ఉన్నాడు. Praise be to the name of the Lord. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Why did the Lord love you so much? ఎందుకు దేవుడు మిమ్మల్ని అంతగా ప్రేమించి ఉన్నాడు? Because he is your father. ఎందుకనగా ఆయన మీ తండ్రి. He cannot see you perishing. మీరు నశించిపోవుట ఆయన చూడలేడు. That's why he saved you. అందుకొరకు మిమ్మల్ని రక్షించి ఉన్నాడు. Even today that the same Lord is speaking to you. ఈ రాత్రి కాలమందు కూడా అదే దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. He did not choose anything else but to send his only begotten son. ఆయన వేరే ఏ పద్ధతిని ఆయన ఎన్నుకొనలేక తన ఏకైక కుమారునే పంపించి ఉన్నాడు. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. Once a child fell from the board of the ship into the sea. ఒకసారి ఒక చిన్న అబ్బాయి ఆ యొక్క పడవలో నుండి సముద్రంలో పడిపోయాడు. Some of the people who were standing on the boat are looking at the child which has fallen into the sea, giving instruction, do this, do that. ఆ యొక్క ఓడ అంచులో నుండి ఎంతో మంది ఆ యొక్క సముద్రంలో పడిపోయిన అబ్బాయిని చూస్తూ ఈ రీతిగా చేయి, ఆ రీతిగా చేయను సూచనలు ఇస్తూ ఉన్నారు. Beat your legs and hands so that you can stay afloat. ఈ విధముగా ఆ యొక్క నీ చేతులు కాళ్ళు ఆడించు, ఈ విధముగా నీవు తేలయాడవచ్చని చెప్పి ఉన్నారు. Try to come up. పైకి రావడానికి ప్రయత్నించు అన్నారు. Some people are tying some clothes and trying to put that into the sea
So that I'm telling, catch hold of this. కొంతమంది అయితే వారికి వస్త్రాలను ఈ విధముగా ఒక తాడు వలె కిందికి జార్చి దీన్ని పట్టుకొని పైకి రా అన్నారు. Everyone on the board was telling one thing or other, shouting some or other they want to redeem the child. ఓడ అంచు భాగంలో నిలబడిన అనేక మంది ఈ రీతిగా చేయి ఆ రీతిగా చేయి అరుస్తూనే ఏదో సూచనలిస్తూనే ఉన్నారు. When all these things were going on, ఇవన్నీ జరుగుతూ ఉండగా of late one person came there. ఉన్నట్టుండి ఒక వ్యక్తి నీళ్ళలో దూకాడు. He looked down to see what had happened. ఆ వ్యక్తి ఓడ అంచుకు వచ్చి ఏం జరిగిందో చూశాడు. Then immediately he jumped into the water. ఆ వ్యక్తి ఓడ అంచుకు వచ్చి చూడగానే జరిగింది చూడగానే దూకేశాడు నీళ్ళలో. Whom you would have? What's your guess? మీరు ఏ రీతిగా దాని కార్యాన్ని ఆలోచిస్తున్నారు? When all the others are just giving instruction, this man when he came saw, jumped. ఒక మిగిలిన వ్యక్తులందరూ ఓడ అంచులో నిలబడి ఆ రీతిగా చేయి ఈ రీతిగా చేయని ఉచితమైన సలహాలు ఇస్తూ ఉండగా ఈ వ్యక్తి వచ్చి చూడగానే దూకేశాడు. ఎందుకు? Who is he? అతడు ఎవరు? Some of you would have guessed correctly. That is the father. మీలో కొంతమంది సరిగానే ఊహించి ఉండవచ్చును. అతడు ఆ బిడ్డ యొక్క తండ్రి. The father cannot give instruction, do this and do that. ఆ తండ్రి ఉచితమైన సలహాలు ఇవ్వడు. నీవు ఆ రీతిగా చేయి ఈ రీతిగా చేయనడు. How can he say that? ఏ రీతిగా ఏ విధంగా చెప్పగలడు? Because he is the father. He first jumped, then he thought about the rest of the thing. ఎందుకనగా ఆయన తండ్రిగా ఉన్నందు వలన మొదట నీళ్ళలో దూకి అటు తర్వాతనే మిగిలిన కార్యాలు చేయును. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. There are so many religion in the world. ఈ లోకములో కూడా ఎన్నో మతములు ఉన్నవి. And everyone is talking about so many philosophies and principles and psychology. అనేకమైన తత్వములు వారి యొక్క ఉపదేశములు వారి యొక్క బోధనలు చేయుచున్నారు. But because Jesus is your God, యేసు మీకు దేవుడై ఉన్నందువలన, because he is your father, ఆయన మీ తండ్రి అయి ఉన్నందువలన, he cannot wait giving you all philosophies or some instructions. ఆయన వచ్చి మీ రీతిగా చేయి ఈ రీతిగా చేయి తత్వాలు సూచనలు ఇవ్వడు. Because your father, he jumped in the moment he saw that. ఆయన తండ్రి అయినందువలన చూచిన ఆ క్షణములోనే ఆయన దుమికాడు. You are the sons of God. మీరు దేవుని కుమారులై ఉన్నారు. That's the reason why he came and offered his life. అందు నిమిత్తముగానే ఆయన దిగి వచ్చి మీ కొరకు తన యొక్క ప్రాణమును పెట్టి ఉన్నాడు. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. Therefore you must know the value of the love of God. కావున దేవుని ప్రేమ యొక్క విలువను మనం ఎరిగిన వారమై ఉండాలి. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. As I told you, I am going to tell you only about the nature of the lost coin. పోగొట్టబడిన నాణెము యొక్క స్వభావమును మాత్రమే నేను మీకు చెప్తానని చెప్పి ఉన్నాను. But you have to apply it both to if you are a lost sheep or a lost son to you. ఒకవేళ మీరు తప్పిపోయిన గొర్రెగానో తప్పిపోయిన కుమారునిగానో ఉన్నట్లయితే ఈ కార్యాలను దానితో కూడా సంబంధపరచుకోండి. You are so precious to God. మీరు దేవుని దృష్టిలో మిక్కిలి విలువైన వారు. So important to God. మీరు దేవునికి చాలా ముఖ్యులు. God has to give the high price. He has to give his only son. అందు నిమిత్తముగాని దేవుడు మీ నిమిత్తమై గొప్ప క్రయమును చెల్లించునంతగా తన ఏకైక కుమారుని మీకు అర్పించాడు. So much. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. First of all, we see that coin was lost in the dust. ఎందుకు మొదటిగా ఆ యొక్క నాణెము ఆ యొక్క దుమ్ములో అది తప్పిపోయినది. This coin was lost in the dust. అది ఆ యొక్క ధూళిలో అది పోగొట్టబడినది. Every man born of Adam is a piece of silver lost. ఈ విధముగా ఆదాము మూలముగా జన్మించబడిన ప్రతి వ్యక్తియు ఆ యొక్క పోగొట్టబడిన వెండి నాణెముగానే ఉన్నాడు. He is a piece of silver lost, fallen, and some are buried in the dust. ఈ విధముగా ప్రతి మానవుడు తప్పిపోయిన ప్రతి మానవుడు ఆ యొక్క వెండి నాణెము వలె ఆ యొక్క దుమ్ములో అది మరుగు చేయబడినటువంటి పోగొట్టబడినటువంటి ఒక నాణెముగా వెండి నాణెముగా ఉన్నాడు. We know God created man in his own image and likeness. మానవుణ్ణి దేవుడు తన యొక్క సారూప్యము తన యొక్క పోలిక చొప్పున సృష్టించినాడు ఎరిగినాం. He called Adam his son. ఆదామును దేవుడు తన యొక్క కుమారుడిగా పిలుచుచున్నాడు. Read Luke's Gospel chapter 3 verse 38. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వాక్యం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. Which was the son of Enos, which was the son of Seth, which was the son of Adam, which was the son of God. Adam was the son of God. ఆదాము దేవుని కుమారుడు. He is the son of God. అతడు దేవుని కుమారుడు. That's why I told you, how can God see by giving some instructions or some instruction? ఈ విధముగా మానవుడు ఈ విధమైన ఇంటి స్థితిలో ఉండగా తండ్రి అయిన దేవుడు ఈ రీతిగా చేయి ఆ రీతిగా చేయి ఏ రీతిగా సూచనలు ఇవ్వగలడు. This son of God Adam fell into sin. ఈ దేవుని కుమారుడైన ఆదాము పాపములో పడిపోయెను. Through him all have sinned.
అతని మూలముగా అందరూ పాపులుగా మారిరి. And all have come short of the glory of God. అందరూ దేవుని మహిమకు దూరముగా మారిరి. That's why David cries in Psalm 51 verse 5. అందుకొరకే దావీదు కీర్తనకారుడు 51వ కీర్తన 5లో చెప్పుచున్నప్పుడు, Lord, I was shapen in iniquity. ఇదిగో నేను పాపములో జన్మించబడి ఉన్నాను. And in sin did my mother conceive me. నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించెను. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. If you read in Ezekiel chapter 18 verse 4, యెహెజ్కేలు 18:4 నందు Ezekiel 18:4 declares, the యెహెజ్కేలు soul that sinneth, it shall die. ప్రతి పాపము చేయి ప్రతి వాడు చచ్చును. Therefore Saint Paul says in Ephesians chapter 2 verse 5, ఎఫెసీయులు 2:5 అపొస్తలుడైన పౌలు చెప్పుచున్నప్పుడు, Ephesians 2:5 says, we were dead in sins. అక్కడ పౌలు చెప్పుచున్నాడు, మన పాపముల చేత అపరాధము చేత చచ్చిన వారము. He writing to the people who live, జీవించుచున్నటువంటి వారితో అతడు he చెప్పుచున్నప్పుడు, says, if you live in sin, then you are dead. మనము పాపములో జీవించుచున్న వారమైతే మనం చచ్చిన వారము. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. Therefore, even in Luke 15:24, అందుకొరకే లూకా సువార్త 15:24 నందు, though we were lost, మనము తప్పిపోయినప్పటికీ, looking into the lost son, he says, తప్పిపోయిన తన కుమారునితో తండ్రి చెప్పుచున్నప్పుడు, my son was dead. నా కుమారుడు చనిపోయెను. He was very much alive. అతడు ప్రాణముతోనే ఉన్నాడు. He was feeding the sheep and eating their food. అతడు భోంచేయుచున్నాడు, జీవించుచున్నాడు. But what does the father say? కానీ ఆయన తండ్రి ఏం My చెప్పుచున్నాడు? son was dead నా కుమారుడు చనిపోయెను. and is alive again. అతడు మరలా బ్రతికెను. He was lost and is found. తప్పిపోయి దొరికెను. Even the lost son was called as a sinner. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా పాపిగానే It పిలువబడుచున్నాడు. is a sin that made him to go away from the house of God. ఆ పాపమున్నది అతని దేవుని యొక్క తండ్రి యొక్క ఇంటిలో నుండి దూరముగా వెళ్ళిపోవునుగా చేసినది. Therefore, every man, కావున ప్రతి మానవుడు, you are lost by nature, మీరు స్వభావ సిద్ధముగా మీరు తప్పిపోయిన వారు, but we have to be found by grace. మనము కృపమూలముగా కనుగొనబడాలి. Whoever we may be, మీరు ఎవరైనప్పటికీ, whether we are a lost coin, lost sheep, or lost son, ఒకవేళ మీరు తప్పిపోయిన కుమారుడిగా, తప్పిపోయిన గొర్రెగా, పోగొట్టబడిన నారముగా ఉండవచ్చును. if you are not in the fold of God, మీరు దేవుని మందలో లేకుండా ఉంటే, then we are all lost by nature, మనమందరము స్వభావ సిద్ధముగా తప్పిపోయిన వారం. and we must be found by grace. మనమందరము కృపమూలముగా కనుగొనబడాలి. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. The love of God is constraining you to come unto him. తిరిగి తన యొద్దకు వచ్చు నిమిత్తమై దేవుని ప్రేమ మిమ్మును బలవంతం చేయుచున్నది. Therefore the psalmist says, అందుకొరకే కీర్తనకారుడు చెప్పుచున్నాడు, Psalm 119 verse 25, 119వ కీర్తన 25వ వాక్యమునందు, my soul cleaveth to the dust. నా యొక్క ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది. That is the confession of David. అది దావీదు యొక్క ఒప్పుకోలుగా ఉన్నది. In Psalm 119 verse 25 he says, my soul cleaveth to the dust. 119వ కీర్తన 25వ వాక్యమునందు, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది. Therefore the coin that was lost is in the dust. అందుకొరకే ఆ యొక్క పోగొట్టబడిన నాణెము మట్టిలో ఉన్నది. That is the true state. That is the true అది దాని state. యథార్థమైన స్థితి. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. Even then the love of God was so much towards us, ఈ యొక్క దేవుని యొక్క ప్రేమ మనలో ఎంతగానో చూపబడినది. that love came seeking after us. ఆ ప్రేమ మనలను వెదికి వచ్చి ఉన్నది. Praise be to the name of the Lord. దేవునికి నామానికి స్తోత్రం. Secondly, if you look at the coin, రెండవదిగా ఆ యొక్క నాణెమును చూచినప్పుడు, the coin was ignorant of being lost. అది తాను పోగొట్టబడినది లేక తప్పిపోయినది అనే కార్యమును ఎరుగకుండా ఉన్నది. Not only the coin was lost in the dust, ఆ యొక్క నాణెము మట్టిలో పోగొట్టబడినది మాత్రమే కాక, secondly the coin is ignorant of his lost state. తన యొక్క తప్పిపోయిన స్థితిని గురించి ఆ నాణెము ఎరుగకుండా ఉన్నది. As I told you, it is an inanimate thing. నేను చెప్పినానది జీవము లేని వస్తువని. Therefore no consciousness of his being lost. అందుకొరకే తాను పోగొట్టబడి ఉన్నానంటే స్పృహ లేకుండా ఉన్నది. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. A piece of money lost was quite as condemned to be on the floor or the dust as it was to be in the purse of the owner. ఈ విధముగా ఆ యొక్క నాణెమున్నది అది మట్టిలోనో లేకపోతే ఒక మూలలోనో పోగొట్టబడిందిగా ఉండక, అది ఆ యొక్క యజమానుని యొక్క పర్సులో ఉండవలసిన కార్యము. Whether it is in the purse of the owner or is buried in the midst of the dust, it doesn't make sense for it. ఆ యొక్క నాణెమున్నది ఒకవేళ మట్టిలో అది పూడిపోయినప్పటికీ లేకపోతే అది యజమానుని యొక్క పర్సులో ఉన్నప్పటికీ అది ఎక్కడ ఉన్నది అనే కార్యమును గ్రహించని స్థితిలో ఉన్నది. It knew nothing about his lostness. తన యొక్క పోగొట్టబడిన స్థితిని గురించి అది ఎరుగని స్థితిలో ఉన్నది. It is just so the case with the sinners
who are dead spiritually in sin. ఆత్మీయముగా పాపముల మూలముగా చచ్చిపోయినటువంటి ఒక పాప యొక్క స్థితి కూడా ఈ రీతిగానే ఉన్నది. He is unconscious of his state. తన యొక్క స్థితిని గురించి అతడు స్పృహ లేని వాడై ఉన్నాడు. Nor can we make him understand the danger and terror of his condition. తన యొక్క స్థితిని గురించినటువంటి ఆ యొక్క భయానకమైన పరిస్థితులను గురించి అతని గ్రహింపు కలిగ చేయలేని స్థితిలో ఉన్నాడు. That is the reason why even if we take the gospel, the good news to them, they refuse to hear. అందు నిమిత్తముగానే సువార్తను దేవుని యొక్క మంచి సందేశమును తీసుకుని వెళ్ళినప్పటికీ దాన్ని తిరస్కరించుచున్నాడు. They don't realize they are lost. తాను తప్పిపోయినని గ్రహించలేకుండా ఉన్నాడు. Looking at their physical condition, తన యొక్క భౌతికమైన స్థితిని చూచి, I am hale and healthy. నేను ఆరోగ్యంగా బాగా ఉన్నాను. I am 6 foot tall. నేను 6 అడుగుల ఎత్తుగా ఉన్నాను. I am very strong. నేను చాలా బలముగా ఉన్నాను. How can he say I am lost? నేను ఏతిగా తప్పిపోయానని చెప్పగలరు. How can he say I am dead? నేను ఏతిగా చచ్చానని చెప్పగలరు. They don't understand the seriousness of that. దాని నీకు ఇటువంటి తీవ్రతను వారు ఎరుగని వారై ఉన్నారు. Praise be the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. They don't realize that they were preserved by the Lord. వారైతే దేవుని మూలముగా కాపాడబడి ఉన్నారని గ్రహించలేకున్నారు. If Jesus would not have died on the cross of Calvary for every man would have been engulfed by the fire of hell. ఈ విధముగా కల్వారి శిలువలో ప్రతి మానవుని నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు మరణించకుండా ఉండినట్లయితే ప్రతి మానవుడును అగ్ని చేత అతడు చుట్టబడిన వాడై మూడబడిన వాడై ఉండును. Even if we take the gospel to them and say God so loved you, they are not ready to understand or realize. ఆ యొక్క వ్యక్తి యొద్దకు వెళ్ళి దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించునని సువార్త చెప్పినప్పటికీ అంగీకరించిన నిమిత్తమై మనసు లేని వాడుగా ఉండును. They don't understand the great danger that they are going to end up with. వారు తమ యొక్క ముగింపును ఏ రీతిగా ముగించబోతున్నారు అన్నటువంటి ఆ యొక్క ప్రమాదమును ఎరుగని వారై ఉన్నారు. Praise be the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Once there was a wild fire. ఒకసారి ఒక అడవి నిప్పు బయలుదేరింది. The whole forest was burned. అడవంతయు కాలిపోతున్నది. And after that the soldiers were patrolling that forest. అటు తర్వాత ఆ యొక్క అడవిని సైనికులు వారు గాలిస్తూ ఉండిరి. As they were walking like that, ఆ రీతిగా వారు వెళ్తున్నప్పుడు they found a hen. అక్కడ ఒక mother అక్కడ ఒక కోడిని చూచి ఉన్నారు. And it was completely burnt. అది బాగా కాలిపోయింది. And they said, poor hen. వాళ్ళు చెప్పారు పాపం doesn't know how to run away. పాపం అమాయకమైన కోడి ఏ విధంగా పారిపోవాలి తెలియకుండాను. It has got wings and legs. It should have just run or fly. Chicken cannot fly much, but at least it can run and escape. ఆ యొక్క బాగా ఎదిగినటువంటి ఆ యొక్క కోడి దానికి రెక్కలు నవి పరిగెత్తగలదు, కాళ్ళు గలవు, ఏ రీతిగా ఎగిరిపోయి పరిగెత్తి ఉండవచ్చు కదా. పాపం అమాయకమైన కోడి అన్నారు. They said foolish hen. పాపం మూర్ఖమైనది. And they kicked that burnt hen with the boots. ఆ యొక్క కాలిపోయినటువంటి ఆ యొక్క కోడిని వాళ్ళ కాళ్ళతో తని ఉన్నారు. Praise be the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. As they kicked it aside, ఆ యొక్క మంటిలో దానిని ఆ విధంగా కాళ్ళతో తనినప్పుడు lively chicken came out of the burnt wings. ఆ యొక్క కాలిపోయినటువంటి ఆ యొక్క రెక్కల క్రింద నుండి జీవము కలిగిన కోడి పిల్లలు బయటికి వచ్చాయి. The mother, in spite of all the pain and agony, it stood there preserving the hens under his wing. ఎంతో శ్రమ వేదనను భరించినటువంటి ఆ యొక్క కోడి తల్లి అనున్నది, ఆ యొక్క తల్లి కోడి అనున్నది తన యొక్క కోడి పిల్లలను కాపాడు నిమిత్తమై ఎంతో కష్టమునది ఓర్చుకొని ఉన్నది. When the soldier kicked that hen, the live chicken came out. ఆ యొక్క సైనికులు ఆ యొక్క కాలిపోయినటువంటి ఆ యొక్క కోడిని కాళ్ళతో తన్నగానే ప్రాణముతో ఉన్న కోడి పిల్లలు బయటికి వచ్చాయి. Not realizing that stage, it was running here and there. It was very joyful. ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క కోడి పిల్లలు స్థితిని గ్రహించకుండా అక్కడ ఇక్కడ పరిగెత్తుచూ ఉన్నవి. And it was so proud. Look, and it gives you can see how the chicken will give a look as though it will lift up its head and look here and there. So I am very proud. ఆ యొక్క కోడి పిల్లలను గ్రహించినప్పుడు అవి బాగా గర్వంతో తల తిప్పుతూ అటు ఇటు తల పైకెత్తుతూ నేను ఎంత బాగా ఉన్నానో చూడండి ఈ విధంగా సంతోషంగా ఉంటాయి. It never realized in order to save them the mother was burned. ఈ విధముగా ఆ యొక్క కోడి పిల్లలు తన తమ్మును కాపాడు నిమిత్తమై తమ యొక్క తల్లి మరణించినదని వారు ఎరుగని వారై ఉన్నారు. Without the mother, what would be the future? Even that they did not know. తల్లి లేకుండా పోయినట్లయితే తమ యొక్క భవిష్యత్తు ఏ రీతిగా మారునో ఎరుగని వారిగా ఉంటిరి. With a proud look, they were running here and there. గర్వముతో అక్కడికి ఇక్కడికి పరిగెత్తుచూ ఉండిరి. Same is the state of some people. ఈ రీతిగా మన మధ్యలో కూడా కొంతమంది స్థితి ఆ రీతిగానే ఉంది. Because Jesus died on the cross of Calvary, they had the chance to escape the hellfire. కల్వారి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మరణించినందువలన
ఆ యొక్క నరకాగ్నిలో నుండి వారు తప్పించబడి అవకాశమును పొంది ఉండే. They don't realize that there is a Savior has given his life on the cross of Calvary to deliver them from the hellfire. నరకాగ్నిలో నుండి తమ్మును విడిపించు నిమిత్తమై ఒక రక్షకుడు తమ యొక్క ప్రాణమును పెట్టనని వారు గ్రహించలేని వారుగా They ఉన్నారు. were still walking in their pride. వారైతే గర్వముతో ఆ రీతిగా They వెళ్ళిపోతున్నారు. say, I am all right. నేను బాగా ఉన్నాను, I don't need anybody. నాకు ఎవరి అవసరము I లేదు, don't need a Savior. నాకు రక్షకుడు అవసరము లేదు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. We can only have sympathy for them. వారి గురించి మనం సానుభూతి మాత్రమే చూపగలం. Because that was the state. ఎందుకనగా అది వారి స్థితి. The insensibility of the coin fairly tells about the soul of not quickened by the divine grace. ఆ యొక్క జ్ఞానం యొక్క స్పృహ లేని స్థితి ఏ రీతిగా ఉన్నది అన్నట్లయితే పాపి కూడా తన యొక్క స్థితిని గ్రహించలేని వాడిగా ఉన్నాడు. Even Saint Paul says about his past deeds. అందు నిమిత్తముగానే అపోస్తలుడైన పౌలు కూడా ఈ కార్యము గురించి చెప్పుచున్నప్పుడు We know he was a man filled with the zeal of God. పౌలు అంతకు ముందుగా దేవుని యొక్క గురించిన వైరాగ్యముగా ఉండెను. But he did not know the real Savior. కానీ అంతకు ముందుగా యథార్థమైన రక్షకుని ఎరుగని వాడై ఉండెను. Therefore, filled with the zeal of God, he was persecuting the Christians. అందు నిమిత్తముగానే దేవుని వైరాగ్యముతో క్రైస్తవులను హింసించుచుండెను. In 1 Timothy chapter 1 verse 13, if you read, మొదటి తిమోతి మొదటి అధ్యాయము 13వ వాక్యమునందు Saint Paul says, I did it ignorantly. నేను ఆ ఎరుగని వాడనై ఉంటిని. Remember, he was doing filled with the zeal of God. He was doing things for God. అంతకు ముందు అయితే అతడు దేవుని గురించినటువంటి కార్యములు మిక్కిలి వైరాగ్యముతో చేయుచుండెను. But he says, I did it ignorantly. నేనైతే తెలియక చేసితిని. Read. పూర్వము దూషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసితిని కనుక కనికరింపబడితిని. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. It tells, I did it ignorantly. అతడు చెప్పుచున్నాడు తెలియక చేసితిని. Therefore, he tells the men of Athens, అందుకొరకు ఏథెన్స్ పట్టణస్థులు చూసి God winked at the times of ignorance. అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. Read Acts 17:30. అపోస్తల కార్యములు 17:30. Now he commands all men everywhere to repent. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. God winked at the time of ignorance. అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. But now, ఇప్పుడైతే he commands every man to be saved. అందరూ మారు మనసు పొంది రక్షింపబడి నిమిత్తమై ఆజ్ఞాపించుచున్నాడు. Dear brother, dear sister, ప్రియ సహోదరి సహోదరుడా, if any one of you who is listening to me is like the lost coin, ఈ నన్ను వినుచున్నటువంటి నా మాటలు వినిచిన మీలో ఎవరైనా ఆ పోగొట్టబడిన నాణెము వలె ఉన్నారా? God is reaching out to you. దేవుడు మిమ్మల్ని చేరుచున్నాడు. Tells you to repent. మీరు మారు మనసు పొంది చెప్పుచున్నాడు. And be saved. రక్షణ పొందుడి. He loved you so much. ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు. You are so important to God. మీరు దేవునికి ఎంతో ముఖ్యులు. He paid a very high price. మీ కొరకు గొప్ప క్రయమును చెల్లించి ఉన్నాడు. That is his own son. తన ఏకైక కుమారుడు. At the time of ignorance he winked at. ఆయన అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఉండేను. Now he tells. ఇప్పుడైతే చెప్పుచున్నాడు. He commands. ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. Everyone to repent. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. He as a heavenly father came to save you. ఆయన పరలోకపు తండ్రి రక్షించు నిమిత్తముగాను కనుగొని నిమిత్తముగాను వచ్చి ఉన్నాడు. Do not be ignorant anymore. ఇక మీదట అజ్ఞానముతో ఉండవద్దు. Do not be in the state of lost anymore. ఇక మీదట తప్పిపోయిన స్థితిలో ఉండవద్దు. Come to the Lord. దేవుని యొద్దకు రండి. He's already paid a great price for you. ఆయన మీ నిమిత్తమై ఇంతకు ముందుగానే గొప్ప క్రయమును చెల్లించి ఉన్నాడు. He loves you. ఆయన మిమ్మల్ని కోరుచున్నాడు. He wants you to come out of your ignorance. మీ అమాయకత్వములో నుండి బయటికి వచ్చు నిమిత్తమై కోరుచున్నాడు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Thirdly, మూడవదిగా, if you think about the silver coin, ఆయన వెండి నాణెమును చూచినప్పుడు it was lost, అది తప్పిపోయెను, but not forgotten. కానీ అది మరవబడలేదు. It was lost but not forgotten. అది తప్పిపోయెను కానీ మరవబడలేదు. The women knew that she had 10 coins. ఆ యొక్క స్త్రీ తనకు 10 వెండి నాణెములు ఉన్నట్టుగా గ్రహించి ఉన్నది. He counted them over safely. దానిని భద్రముగా పెట్టుకొనినది. And she found that there is only 9 coins. వాటిని భద్రముగా లెక్కించినప్పుడు ఒకటి పోగొట్టబడినదిగా కనుగొని ఉండెను. But she well remembered she had got 10. కానీ తనకు 10 నాణెములు ఉన్నట్లుగా ఆమెకు బాగా గుర్తున్నది. Therefore one was lost from her hand.
one was lost from our తన hand. చేతిలో నుండి ఒకటి తప్పిపోయినని గ్రహించి ఉన్నది. Yes, this is our hope for the Lord's lost one. అందు నిమిత్తముగానే ఇది కూడా తాను తప్పిపోయినటువంటి తన వారి గురించి దేవునికి నిరీక్షణ అయి ఉన్నది. You may be as a lost one, ఒకవేళ మీరు తప్పిపోయిన వారిగా ఉండవచ్చును, but still you have a hope. కానీ ఇంకనూ మీకు నిరీక్షణ కలదు. You are not at all forgotten by the Lord. మీరు దేవుని మూలముగా మరవబడలేదు. The heart of your Savior remembers you. మీ రక్షకుని యొక్క హృదయము ఇంకనూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుచున్నది. And He prays for you. అది మీ కొరకు విజ్ఞాపన చేయుచున్నది. You may be like a lost coin, ఒకవేళ మీరు తప్పిపోయిన నాణెము వలె ఉండవచ్చును, but you are not forgotten. మీరు మరవబడలేదు. Read Isaiah 44:21 last. యెషయా గ్రంథము 44:21. Isaiah 44:21. యెషయా 44:51. Last one. O Israel, thou shalt not be forgotten of me. O Israel, thou shalt not be forgotten of me. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. Praise be to the name of the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. God will not forget you. దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు. You may be in the lost state. ఒకవేళ మీరు పోగొట్టుకున్న స్థితిలో ఉండవచ్చును. Maybe a lost coin or lost son or a lost sheep. తప్పిపోయిన కుమారుడిగా, తప్పిపోయిన గొర్రెగా, లేక పోగొట్టుబడిన నాణెముగా ఉండవచ్చును. God remembers you. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం You are చేసుకొనుచున్నాడు. not forgotten. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. That is the hope every Christian has in our God. కావున ప్రతి ఒక్క క్రైస్తవులు తమ జీవితంలో పెట్టుకునే నిరీక్షణ అదే. You may be lost, మీరు పోగొట్టబడిన ఉండవచ్చును, but you are not forgotten. కానీ మీరు మర్చిపోబడలేదు. But God has complained about us. కానీ దేవుడు మన గురించి చూచున్నప్పుడు We have forgotten Him for days without number. దేవుడు మన గురించి చేసిన ఫిర్యాదు ఎన్నో దినములుగా మనము పోగొట్టబడి ఉన్నాం. If you read Jeremiah chapter 2 verse 32, ఇర్మియా 2:32 నందు he says, my people have forgotten me days without number. అక్కడ దేవుడు చెప్పుచున్నాడు, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మర్చి ఉన్నారు. And moreover, he questions in Isaiah 49:15. యెషయా గ్రంథము 49:15 చెప్పుచున్నప్పుడు, He questions in Isaiah 49:15. యెషయా 49:15 నందు, How can a mother forget a suckling child? తన యొక్క స్త్రీ తన యొక్క బిడ్డను ఏ రీతిగా మరవగలదు? Even if she forgets, I will not forget. ఒకవేళ తాను వరిసినప్పటికీ నేను నిన్ను మరువను. Again he reiterates మరి తిరిగి చెప్పుచున్నాడు in Jeremiah 2:2. ఇర్మియా 2:2 నందు, I remember thee. నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకొని ఉన్నాను. Read Jeremiah 2:2. ఇర్మియా 2:2. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములోను చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. Go and cry in the ears of Jerusalem, saying, Thou saith the Lord, I remember thee, the kindness of the youth, the love of thine espousals, when thou wentest after me in the wilderness, in a land that was not sown. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. Why did it tell us to cry into the ears of Jerusalem? ఇక్కడ యెరూషలేము వారి చెవులలో ఏం సమాచారం ప్రకటించుచున్నారు? They are lost. వారు తప్పిపోయి ఉన్నారు. If you tell openly, they won't hear. వారు బహిరంగంగా చెప్పినప్పుడు వారు వినట్లేదు. Therefore God says, go and cry into the ears of Jerusalem. అందుకొరకే దేవుడు చెప్పుచున్నాడు, యెరూషలేము నివాసుల చెవులలో నీవు బిగ్గరగా చెప్పుము, You have forgotten me. మీరు నన్ను మరచిపోయి You have ఉన్నారు. forgotten me days without number. లెక్కలేని దినములు మీరు నన్ను మర్చిపోయి ఉన్నారు. But I remember thee. కానీ నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. I remember the kindness of the youth. నీ యొక్క యవ్వన ప్రాయములోని అనురాగమును, I remember the love of thine espousal. నీ వైవాహిక ప్రేమను, How much you have suffered for me in the beginning. ఆదిలో నీవు ఎంతగా దేవుని కొరకు శ్రమపడి ఉన్నావు. Time is not a matter for you. సమయము నీకు లెక్క కాదు. Distance is not a matter for you. దూరము నీకు ఒక విషయము కాదు. Suffering is walking and coming to the church is not a matter for you. దూరముగా నడిచి దేవుని సముఖం వచ్చుట నీకు ఒక లెక్క కాకుండేను. When you are in the first love, నీవు ఆది ప్రేమలో ఉన్నప్పుడు how much you walked and came to the church of God. నీవు దేవుని సముఖానికి ఎంత దూరం నడిచి వచ్చావు. How much time you are ready to spend in the presence of God. దేవుని సముఖములో ఎంత సమయాన్ని నీవు గడిపావు. How much you are ready to suffer for God. దేవుని కొరకు ఎంతగా శ్రమపడడానికి సిద్ధపడ్డావు. How much you are willing to do something other for God. దేవుని నామం నిమిత్తమై ఏదో ఒకటి చేయడానికి ఎంత మనపూర్వకముగా ఉంటివి. Time, money, effort, suffering, nothing is was withholden from you. సమయము, నీకు ధనము, నీకు ప్రయత్నము ఏది నీకు ఒక లెక్క కాకుండేను. God says, I still remember that. దేవుడు చెప్పుచున్నాడు, ఇంకను వాటిని జ్ఞాపకం చేసుకొనుచున్నాను. You might have remembered what you have done for your God. నీవు దేవుని కొరకు ఏం చేసినావు అని మర్చిపోవట్లేదు. But God tells, I remember you. నీకు కార్యం జ్ఞాపకం చేసుకొనుచున్నాను.
చేసుకుంటున్నాను. I remember your sufferings for me. నా నిమిత్తమై నీవు పొందిన శ్రమలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. I know your first love for me. నా నిమిత్తమై నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. Therefore God says, go and cry into the ears of Jerusalem. అందుకొరకే దేవుడు చెప్పుచున్నాడు, యెరూషలేము నివాసుల చెవులలో నీవు బిగ్గరగా చెప్పుము, I remember thee. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. Come back to me. తిరిగి నా యొద్దకు రమ్ము. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Sometimes we would have been chastened by the Lord. కొన్ని సందర్భాలలో దేవుని మూలముగా మీరు శిక్షింపబడవచ్చును. Because of our mistake, God would have chastened us, or the saints of God would have chastened us. మన యొక్క తప్పుల మూలముగా కొన్ని సందర్భాల్లో దేవుడు శిక్షించి ఉండవచ్చును, దేవుని యొక్క పరిశుద్ధులు శిక్షించి ఉండవచ్చును. What do you think? God has left me. మీరేమనుకున్నారు? దేవుడు చేయి వదిలేశాడు. God has forgotten me. దేవుడు నన్ను మర్చిపోయాడు. That's why I was punished like this. అందుకొరకు ఈ రీతిగా శిక్షింపబడుచున్నాను. That's why I was rejected like this. అందుకొరకు ఈ రీతిగా తిరస్కరింపబడుచున్నాను. God is not loving me anymore. దేవుడు ఇక మీదట నన్ను జ్ఞాపకం చేసుకోరాడు. But you read Jeremiah 31:20. ఇర్మియా 31:20 నందు After giving a punishment to Ephraim, ఎఫ్రాయిముకు దేవుడు శిక్ష ఇచ్చిన తర్వాత what was his nature? దేవుని యొక్క స్వభావం Is ఏమి? he keeping quiet? మౌనముగా ఉన్నాడా? Is he forgotten him అతన్ని మర్చిపోయాడా? because he punished him? అతన్ని శిక్షించి ఉన్నాడు. No. Read Jeremiah 31:20. ఇర్మియా 31:20. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, Oh, he is still a dear son. నాకు ఇష్టమైన కుమారుడు, I punished him, అతన్ని శిక్షించాను, but he is still a dear son. ఇంకను నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ, నేను And అతని is he not a pleasant child? నాకు ముద్దు బిడ్డ. You may be lost. పోగొట్టబడి ఉన్నాడు. You think you are lost. అతడు పోగొట్టబడి అనుకుని ఉన్నాడు. You think God has rejected you. దేవుడు నన్ను తిరస్కరించాడని అనుకుని ఉన్నాడు. Still you are a pleasant child to the Lord. ఇంకను నీవు దేవునికి ముద్దు బిడ్డవు. నేను అతని విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. Since I spake against him, అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా I do earnestly remember him still. అతన్ని జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అతని Wait. Don't think that because he has punished you, he has forgotten you and rejected you. ఆయన నన్ను శిక్షించి ఉన్నాడు, నన్ను శిక్షించున్నాడు చెప్పి నన్ను మర్చిపోయాడు, తిరస్కరించినాడు అనుకోవద్దు. Still you are the dear son. ఇంకను నీవు దేవునికి ముద్దు బిడ్డవు. Still you are a pleasant child. ఇంకను దేవునికి ప్రియమైన కుమారుడవు. Since the time he spoke against you, he is yearning for you. అతడు ఆయన నీకు విరోధముగా మాట్లాడినప్పుడల్లా నిన్ను జ్ఞాపకం చేసుకొనిచునే ఉన్నాడు. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది, తప్పగా నేను అతని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. Therefore my bowels are troubled for him. అతనిని గూర్చి నా కడుపులో వేదనగా ఉన్నది. You think your God has forgotten you. నీవనుకొనుచున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడని. You think God has rejected you. దేవుడు నన్ను తిరస్కరించాడని. Right from the day the Lord gave you that punishment, నీకు శిక్ష ఇచ్చిన ఆ దినం మొదలుకొని his bowels are yearning for you. ఆయన కడుపు నీ గురించి వేదనగా ఉన్నది. Still you are a child. ఇంకను నీవు ఆయన బిడ్డవే. He remembers you. నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. He gave his life for you. How can you forget you? నీ గురించి తన ప్రాణమునిచ్చి ఉండగా ఏ రీతిగా మర్చిపోగలడు? Therefore remember the love of God. అందుకొరకే దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొనుము. Still you are a dear son. ఇంకను నీవు ఆయన ప్రియమైన కుమారుడవు. You are a pleasant child. ముద్దు బిడ్డవు. He has not forgotten you. ఆయన నిన్ను మర్చిపోలేదు. Therefore come back to the Lord. తిరిగి దేవుని యొద్దకు రమ్ము. Amen. తల్లి తన బిడ్డను మరచిన నేను మరువాన నేను, తల్లి తన బిడ్డను మరచిన నేను మరువాన నేను, కాగా యేసు చేతిలో నన్ను అప్పగించి నేను వెంబడింతును, కాగా యేసు చేతిలో నన్ను అప్పగించి నేను వెంబడింతును. Fourthly, నాలుగవదిగా the piece of silver was lost possession. It lost the possession from the owner. ఆ యొక్క వెండి నాణెమన్నది తన యొక్క యజమానుని యొక్క స్వాస్థ్యమును But కోల్పోయినది. has never lost the right of ownership. కానీ అది తన యొక్క హక్కును కోల్పోలేదు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. You might have been lost, అది ఒకవేళ మీరు పోగొట్టబడి ఉండవచ్చును. but the still owner has the right of ownership. కానీ యజమానునికి ఇంకను మీ మీద హక్కు ఉన్నది. That is the reason it was claimed. అందు నిమిత్తముగాని అది హక్కు చూపబడి ఉన్నది. Observe the woman
Observe the woman which said, ఆ యొక్క స్త్రీని మనం చూసినప్పుడు she says, my peace was lost. నా నాణెము పోగొట్టబడినది, My coin was lost. నా నాణెము తప్పిపోయెను. She lost the possession. తనకి స్థానం కోల్పోయెను. She carefully counted, there are only 9 coins in her. తనక సంచిలో 9 నాణెములే ఉండడం చూచి ఉన్నది. One is lost in the dust. ఒకటి ఆ యొక్క మట్టిలో పోయి ఉన్నది. What does she say? ఏం చెప్పుచున్నది? Oh, my 9 coins are here. She doesn't say like that. ఇదో నా 9 నాణేలు ఉన్నాయి అని చెప్పలేదు. My peace was lost. నా నాణెము పోయినది. Though it was not in the possession of her, but she has not lost the ownership. ఆ నాణెము తన యజమాని స్థానము కోల్పోయినప్పటికీ ఆ యొక్క యజమానుడు తన హక్కును వదలలేదు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Because he has lost it cannot become someone else. అది స్థానం కోల్పోయినందు వలన అది వేరే ఇతరుల వలె మారదు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. For those for whom Christ died, క్రీస్తు ఎవరి కొరకు మరణించి ఉన్నాడు, whom we are peculiarly redeemed, మనము ఏ విధంగా విమోచింపబడి ఉన్నామో, are not Satan's. మనము ఈ విధంగా సాతానుకు చెందిన వారం కాదు. Even when they are dead in sin. వారు పాపములో చచ్చిన వారుగా For ఉన్నప్పటికీ, example, a person is dead in sin. ఒక వ్యక్తి పాపములో చనిపోయిన వాడుగా ఉంటే, Jesus has paid the price on the cross of Calvary and has redeemed him. కల్వారి శిలువలో యేసు క్రయమును చెల్లించి అతన్ని విమోచించినప్పుడు, Though the devil is having the possession of him సాతాను అతనికి స్వాస్థ్యమును తన చేతిలో బంధించినప్పటికీ, and making the man to dead in sin, ఆ యొక్క మనుష్యుని పాపములో చచ్చిన వానిగా ముంచినప్పటికీ, and making him to obey all what the devil says, ఆ యొక్క సాతాను ఏం చెప్పుచున్నప్పటికీ, he is not the owner. సాతాను యజమానుడు కాదు. Praise be the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Some of you would have come under the unlawful possession of the devil. ఒకవేళ మీలో కొంతమంది సాతాను యొక్క అన్యాయమైనటువంటి స్థానములోనికి, హక్కులోనికి మీరు వచ్చి But he ఉండవచ్చును. can never become the real owner. కానీ వాడు ఏ నాటికి మీ యజమానుడు కాడు. You may be lost, ఒకవేళ మీరు తప్పిపోయి but ఉండవచ్చును. your owner is still Christ. మీ యొక్క నిజమైన యజమానుడు ఇంకను మీ ఎదుట హక్కు చూపుచున్నాడు. You may be dead in sin, ఒకవేళ మీరు పాపములో చచ్చి ఉండవచ్చును, but still you are belong to your God. ఇంకను మీరు మీ దేవునికి చెందినవారు. And that's why in Jeremiah 18:15 we read, అందుకొరకు ఇర్మియా 18:15 నందు, though God has complained about them, they have forgotten him. దేవునిని మర్చిపోయినామని దేవుడు ఫిర్యాదు చేసినప్పటికీ, God calls them, my people have forgotten me. దేవుడు అంటున్నాడు, నా ప్రజలు నన్ను మర్చిపోయారు. God is very careful to claim my people. దేవుడు హక్కు చూపుచు నా ప్రజలు అంటున్నాడు. అయితే నా ప్రజలు నన్ను మర్చి ఉన్నారు. Though they have forgotten him, he says, my people have forgotten. వారు మర్చిపోయినప్పటికీ నా ప్రజలు అంటున్నాడు. He did not say, you have forgotten me. దేవుడు మీరు నన్ను లేదు, But God says, my people. నా ప్రజలని దేవుడు అంటున్నాడు. Still claim them as his own. ఇంకను తనకి హక్కును ఆయన చూపుచున్నాడు. They have forgotten and backslidden. ఒకవేళ మీరు మర్చిపోయి వెనకబడి ఉండవచ్చును, But he still claims my people. ఇంకను చెప్పుచున్నాడు నా ప్రజలు. One time, one mother after the Sunday morning service came and admonished the son. ఒకసారి ఒక తల్లి ఆదివార పారంత తర్వాత తన యొక్క బిడ్డకి రీతిగా బుద్ధి చెప్పినది. Did you hear the prophecy? ప్రవచనాన్ని విన్నావా? It is about you. నీ గురించే. You are a bad child. నీవైతే ఒక చెడ్డ బిడ్డవు. And the whole prophecy is about you. ప్రవచనాలన్నీ నీ కొరకే. You must come back to the Lord. నీవు దేవుని దగ్గరకు తిరిగి You రావాలి. must love the Lord. నీవు దేవుని ప్రేమించాలి. You should not do any mischief. ఇక మీదట తుంటరితనాలు చేయకూడదు. You know what the boy replied? ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? తల్లి, did you hear the prophecy fully? అమ్మా, నీవు ప్రవచనంతా బాగా విన్నావా? Yes, it is for you. నీ కొరకే. I accept, it is for me. నేను ఒప్పుకుంటాను, నా కొరకే. But did you hear the prophecy fully? కానీ ఆ యొక్క ప్రవచనాన్ని నీవు బాగా విన్నావా? You say the prophecy is for me. నీవంటున్నావు ప్రవచనం నా కొరకు అంటున్నావు. How did it come? ఏ రీతిగా వచ్చింది తెలుసా? అది God said, my son. దేవుడు అన్నాడు, నా కుమారుడా. God is calling me my son. దేవుడు అన్నాడు, నా కుమారుడా అన్నాడు. But what do you say? కానీ నువ్వేమంటున్నావు? You are not my son. నీవు నా బిడ్డవు కాదంటున్నావు. Instead of you, I would have gotten some buffaloes or something would have been good. దీంతో కంటే నువ్వు ఏదో ఒక పశువులు మంచివి అంటున్నావు. You are not calling me as your son. నీవైతే నన్ను నీ బిడ్డ కాదంటున్నావు. Look at God, he says, my son, don't do this. కానీ ఇంకను నా దేవుడు నన్ను చూచి నా కుమారుడా దీన్ని చేయవద్దంటున్నాడు. That was the answer of the boy. ఆ యొక్క బిడ్డ యొక్క జవాబు ఈ రీతిగా ఉన్నది. Whether he is going to accept the full prophecy or not, ఒకవేళ ఆ యొక్క ప్రవచనాన్ని అతడు పూర్తిగా ఒప్పుకుంటున్నాడో లేదో, this struck his mind.
God called me as my son only. ఆ తల్లి ఒప్పుకున్నా లేకపోయినప్పటికీ ఇక అబ్బాయి అంటున్నాడు, ఈ దేవుడు నన్ను తన బిడ్డ అంటున్నాడు. You only is not good. నువ్వే మంచిదానివి కావు. I am your son, but you say you are not my son. దేవుడు నేను నీవు ఆయన బిడ్డగా ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు నీవు ఆయన బిడ్డ కాదంటున్నాడు. Instead of begetting you, I could have begotten some buffaloes that will be helpful to me. నీవంటున్నావు నిన్ను కనడానికంటే ఏదైనా ఆ పశువులను ఎట్లను కనింటే బాగుండేది అంటున్నావు. But look at God, he is calling my son. I am mischievous, I agree, but God is calling me my son. నేను చెడ్డవాడినిగా ఉన్నప్పటికీ, నేను తుట్టరివాడినిగా ఉన్నప్పటికీ దేవుడు నన్ను చూచి ఇంకా నువ్వు నా బిడ్డవు, నా కుమారుడు అంటున్నాడు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. This teaches us a lesson. ఇది మనకు ఒక పాఠాన్ని బోధిస్తున్నది. God will never disclaim us. ఏనాడు దేవుడు మన మీద హక్కును కోల్పోడు. Therefore in Isaiah 43:1 he says, అందుకొరకే యెషయా 43:1 నందు he claims us his own. అందుకొరకే మనలను తనగా స్వంతమైన వారిగా హక్కు చూపుచున్నాడు. And he also tells us the reason why he claims us his own. ఎందుకొరకు మన మీద మనలను తన వారిగా చూపుచున్నాడో కారణం చూపుచున్నాడు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగా యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. But now thus saith the Lord that created thee, O Jacob, and he that formed thee, O Israel, fear not, for I have redeemed thee, I have called thee by thy name, thou art mine. I have formed you. నేను నిన్ను కనుగొని I have created you. నేను నిన్ను సృష్టించి I ఉన్నాను. have called you by your name. పేరు పెట్టి పిలిచి ఉన్నాను. I have redeemed you. నేను విమోచించి ఉన్నాను. Therefore you are mine. నీవు నా సొత్తు. Devil can never become your owner. అపవాది ఏనాడు మీ యొక్క యజమానుడు కానేరడు. Though you are a mischievous, but God claims you are mine. మీరు తుంటరి వారిగా చెడ్డవారుగా ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, హక్కు చూపుచున్నాడు, మీరు నా వారు. How many of you can confess, yes, Jesus is mine? మీలో ఎంతమంది యేసు నా వాడని హక్కు చూపగలరు? And I am his. నేను ఆయన వాడను. How many of you can boldly say that? మీరు ఎంతమంది ధైర్యముగా చెప్పగలరు? Jesus is mine. యేసు నా వాడు. And I am his. నేను ఆయన వాడను. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. You are the child of God. మీరు దేవుని బిడ్డలు. You must confess it. మీరు ఒప్పుకోలు చేయాలి. He claims you are mine. మీరు ఆయన మిమ్మల్ని తనవాడంటున్నారు. So the coin would have been lost. ఇక నాణెం తప్పిపోయినది. But can never the owner lost his ownership. కానీ యజమానుడు తన హక్కును పోగొట్టుకోలేదు. Therefore God claims you are mine. అందుకొరకే దేవుడు మిమ్మును తన వాడిగా హక్కు చూపుచున్నారు. Therefore come back to the Lord. దేవుని యొద్దకు తిరిగి రండి. He loves you. ఇంకను He ప్రేమించుచున్నాడు. wants you to come back. తిరిగి రమ్మని కోరుచున్నాడు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Fifthly, ఐదవదిగా the coin may be lost, ఇక నాణెము తప్పిపోయినప్పటికీ but will never lose its value. తన యొక్క విలువను పోగొట్టుకోలేదు. To the Lord of love, ఆ యొక్క ప్రేమ కలిగిన దేవునికి every soul is so precious. ప్రతి ప్రాణియు శ్రేష్ఠుడై ఉన్నాడు. It is precious than the whole world. సర్వలోకము కంటే ఆ యొక్క ప్రాణము మిక్కిలి విలువైనది. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. The preciousness of the coin depends upon where it is lying. అది ఆ యొక్క నాణెము యొక్క శ్రేష్ఠత అన్నది ఆ యొక్క దానికి విలువ అనేది అది ఎక్కడ పడినదో దాని మీద ఆధారపడినది. Whether it is in the dust or in the purse of the owner. ఆ యొక్క నాణెము అది మట్టిలో ఉన్నదా లేక ఆ యొక్క యజమానికి సంచిలో ఉన్నదా? When it falls to the dust, it never loses its value. అది మట్టిలో పడినప్పటికీ తన యొక్క విలువను కోల్పోదు. When it is in the purse, it is not increased in value. అది యజమాని సంచిలో ఉన్నట్లయితే తనకి విలువను పెంచుకోలేదు. The preciousness of the coin depends upon the image it bears, and the superscription it has. ఆ యొక్క నాణెము తన యొక్క విలువను దాని పై వ్రాత దాని పై రూపము ఆధారముగానే కనబడుచున్నది. As long as the coin has got an image and a superscription, it has got its value. ఆ యొక్క నాణెము మీద పై రూపము పై వ్రాత ఉన్నంత వరకు దానికి విలువ కాపాడబడును. Every coin has got an image. ప్రతి నాణెము మీద ఒక రూపం ఉంటుంది. Maybe Nehru in India, it may be Gandhi said or Nehru said somebody, and there is also superscription saying how much it is. ఇండియాలో నెహ్రూ గాంధీ ఈ విధంగా కొంతమంది నాయకుల యొక్క రూపాలు ఉంటాయి. దాని యొక్క విలువ ఎంతనో దాని యొక్క సంఖ్యలు ఉంటాయి. That is the reason why during Jesus Christ's time, అందుకొరకే యేసుక్రీస్తు యొక్క దినములలో the people, they wanted to tempt Jesus. అందుకొరకే ఆ యొక్క యూదులు యేసుక్రీస్తు ఇదిగా చెప్పినారు. The chief priests and the scribes
they want to tempt in Luke 20 verses 21 to 25. లూకా సువార్త 20వ అధ్యాయం 21 మొదలుకొని 25వ వాక్యం వరకు చూచినప్పుడు They went and told him, is it lawful to give tribute to Caesar? ఈ విధముగా కైసరుకు పన్ను చెల్లించుట న్యాయమా కాదా అని అడిగినారు. God said, bring me a coin. యేసు అన్నాడు, ఒక నాణెం తీసుకొని రండి. So one person was holding a coin like this. ఒక దేనారమును ఒక వ్యక్తి రీతిగా పట్టుకొని ఉండెను. Then Jesus did not get it in his hand. వెంటనే యేసు తన చేతిలో తీసుకొని, But as he was holding the coin like this, అతనికి నాణెం రీతిగా పట్టుకొని ఉండగానే Jesus said, యేసు అన్నాడు, whose superscription, whose image is that? దీని రూపమును పై వ్రాతయు ఎవరిది? They said it is a Caesar's image. వారని అన్నారు, కైసరువు. Then Jesus replied, యేసు అన్నాడు, render unto Caesar that is Caesar. కైసరువి కైసరుకు ఇచ్చివేయుడి. And he did not stop with that. అంతటితో ఆగలేదు. Render unto God that is God. దేవునివి దేవునికి చెల్లించు. What does it mean? దాని అర్థమేమి? The person is holding the coin. తాయిక నాణెమును పట్టుకున్న యొక్క వ్యక్తి, It has the superscription and image of Caesar. ఆ యొక్క నాణెము మీద కైసరు యొక్క పై వ్రాతయు రూపమును కలిగి ఉండెను. Roman emperor. ఆ యొక్క రోమా చక్రవర్తి. Remember that coin has the image and superscription of Roma Caesar. ఆ యొక్క నాణెము మీద ఆ యొక్క రోమా చక్రవర్తి అయినటువంటి కైసరు యొక్క రూపమును పై వ్రాతయు ఉండెను. But one who is holding the coin, కానీ ఆ యొక్క పట్టుకున్న యొక్క వ్యక్తి, the one who is holding the coin, he has got the image and superscription of God. ఆ యొక్క పట్టుకున్న వ్యక్తి మీద దేవుని యొక్క రూపము, దేవుని యొక్క పై వ్రాతయు ఉన్నది. You are so careful to give tribute to Caesar. నీవు కైసరుకు పన్ను చెల్లించు నిమిత్తములో చాలా జాగ్రత్తగా ఉండాలి. But you have forgotten that you have got the image and superscription of God in you. కానీ నీలో దేవుని పై రూపము పై వ్రాత ఉన్నదనే కార్యమును మర్చిపోయావు. If the coin has got the image of Caesar, give it to Caesar. ఆ యొక్క నాణెం మీద కైసరిక రూపము పై వ్రాత ఉన్నట్లయితే ఇచ్చివేయము. But the one is holding the coin, కానీ నాణెం పట్టుకున్న యొక్క వ్యక్తి, the man whom you are the man, ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క he has got మనుషుడు, the image and superscription of God in him. కానీ అతని మీద రూపము పై వ్రాత దేవునిది. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Therefore, render unto Caesar that is Caesar's, render unto God what is God. కైసరువి కైసరువునకును దేవునివి దేవునికి చెల్లించుడి. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. We all know that in Genesis 1:26 we read, every man was created in the image of God. ఆది కాండము 1:26 వాక్యమునందు ప్రతి మానవుడును దేవుని యొక్క స్వరూపమును కలిగించబడి And the ఉన్నాడు. Lord has written his superscription upon him. అది దేవుడు ఆ యొక్క వ్యక్తి మీద తన యొక్క పై వ్రాతను రాసి ఉన్నాడు. He is called the Son of God. అతడు దేవుని కుమారుడు. We have read that even Adam was called the Son of God. ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడి ఉన్నాడు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Remember, you have the image and superscription of God. ఈ విధముగా మీరు దేవుని యొక్క పై రూపము పై వ్రాతను మీరు కలిగి ఉన్నారు. Whether it in the dust or in the purse. ఒకవేళ అది సంచిలో ఉన్నప్పటికీ మట్టిలో ఉన్నప్పటికీ, as long as the superscription and the image is in you, you belong to God. You will never lose your value. మీలో దేవుని రూపమును దేవుని పై వ్రాతయు ఉన్నంత వరకు మీరు విలువైన వారు, మీ విలువను కోల్పోవటలేదు. Still you have the image and superscription of God in you. ఇంకను మీలో దేవుని రూపమును పై వ్రాతయు కలదు. Therefore you are precious to God. కావున మీరు దేవునికి విలువైన వారు. You have never lost your value. మీ విలువను కోల్పోలేదు. But God wants you to restore you. కానీ దేవుడు మిమ్మల్ని నూతనపరచుకోరుచున్నాడు. That's why in 1 Corinthians 15:49 we read, అందుకొరకే మొదటి కొరింథీయులు 15:49 నందు, we shall bear the image of the heavenly also. కావున మనము దేవుని యొక్క పరలోక సంబంధమైన వస్తువుల రూపం కలిగి ఉన్నాం. In Colossians 3:10 we read, కొలస్సీలు 3:10 నందు, we have the image of him that created him. మనలను సృష్టించవాని పోలికను ధరించుకొని ఉన్నాం. In 2 Corinthians 3:18, రెండవ కొరింథీయులు 3:18 నందు, we are going to be changed to the same image of God. దేవుని యొక్క అదే పోలికను ధరించుకొనబోతున్నాం. Remember, you have the image of God. గుర్తుంచుకొనుడి, మీరు దేవుని యొక్క రూపము కలిగి You ఉన్నారు. have the superscription. మీరు పై వ్రాత కలిగి ఉన్నారు. Therefore you have not lost your value. కావున మీ విలువను మీరు పోగొట్టుకొనలేదు. Come back to the Lord. దేవుని యొద్దకు రండి. God will restore you. ఆయన మిమ్మల్ని నూతనపరచుకోవచ్చున్నాడు. He wants you to have the image of the heavenly. పరలోక స్వరూపమును మీకు ధరింపచేయకోరుచున్నాడు. God wants you to change to the very same image of God. దేవుని యొక్క అదే పోలికను మీకు ధరింపచేయకోరుచున్నాడు. How precious you are. మీరు దేవునికి విలువైన వారు. How important you are. మీరు ఎంతో ముఖ్యులు. You have never lost your value.
You have never lost your మీ value. విలువను మీరు పోగొట్టుకోలేదు. Come back to the Lord. దేవుని ఎదుగు రండి, He will restore you. ఆయన ముద్రపరచును. That's why He so loved you అందుకొరకే మిమ్మల్ని ఎంతో ప్రేమించెను, and paid a high price of His Son. తన యొక్క అత్యంత విలువైన తన కుమారుణ్ణి మీకు చెల్లించి ఉన్నాడు. Then sixthly, ఆరవదిగా, though the coin is lost, ఆ యొక్క నాణెము తప్పిపోయినప్పటికీ but every coin is unique to God. ప్రతి నాణెమును దేవుని దృష్టిలో అద్వితీయమైనది. What is uniqueness? దానికి అద్వితీయత ఏమిటి? There is no substitute. దానికి బదులు లేదు. I am unique. నేను అద్వితీయుని. What God wants to do through me, He will do through me. నా మూలముగా దేవుడు ఏదైతే చేయగోర్చున్నాడో నా మూలముగానే చేయును. If I go wrong, God will say, get lost, I have got someone else. నేను తప్పిపోయిన I will use Gideon in your place. నేను తప్పిపోయినట్లయితే నీవు తప్పిపోయావు, నువ్వు బయటికి వెళ్ళిపో, నీకు బదులుగా గిద్యోను ఉపయోగిస్తాను చెప్పడు. Man may do that. నేను అతిగా చేయను. We may do that. మనం చేస్తాం. I may do that. నేను చేయిస్తాను. If one is not right, I will reject us and bring another person. ఒకటి తప్పిపోయినట్లయితే, ఒకటి చెడిపోయినట్లయితే ఇంకొకటి తీసుకొని వస్తాను. But you are unique to God. కానీ దేవునికి నీవు అద్వితీయునివి. God will never substitute you. నీకు బదులుగా దేవుడు దేనిని చేయడు. How can I say that? ఏ రీతిగా చెప్పగలం? Think about the 99 sheep. ఆయన 99 గొర్రెలు చూడండి. He is not satisfied with the 99 sheep in his hand. తన చేతిలో ఉన్న 99 గొర్రెలతో తృప్తి నొందలేదు. Leaving them aside, he went seeking after that one sheep which was lost. 99ని ఒకవైపుగా ఉంచి తప్పిపోయిన ఒక గొర్రెను వెతికి వెళ్ళి ఉన్నాడు. What you and I will say? కానీ నువ్వేమంటున్నావు? Let the lost sheep be lost. పోయింది పోనివ్వండి. I am not ready to lose this 99. ఈ 99ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. I want to preserve all these 99. ఈ 99ని కాపాడుకోవాలనుకుంటున్నాను. Get lost. అది పోతే పోని. But he did not. God did not do that. కానీ దేవుడు ఆర్తిగా చేయలేదు. He left the 99 there, went seeking after the one sheep. 99ని ఒక చోట భద్రముగా ఉంచి ఆ ఒక్కదానిని వెతికి వెళ్ళి Yes, ఉన్నాడు. you are unique to God. అవును, మీరు దేవుని మూలంగా విమోచించబడ్డారు. What God wants to do in you and through you, He will do it through you only. నీ మూలముగాను నీలోను ఏదైతే ఆయన చెయ్యునో నీ మూలముగాను నీలోనే చెయ్యును. Another example. ఇంకొక ఉదాహరణ. Talk about the disobedient servant of God, Jonah. యోనా, ఇక అవిధేయుడైనటువంటి యోనాను గురించి చూసినప్పుడు When God tells him to go one direction, he goes in the opposite direction. దేవుడు ఒక దిశగా వెళ్ళినట్లు చెప్పినప్పుడు ఇంకొకటి వ్యతిరేక దిశలో వెళ్తున్నాడు. You and I were in that place. What would you say? మీరును నేను ఆ స్థానంలో ఉంటే ఏం చెప్పేవాళ్ళము? Hey Jonah, get lost. ఏ యోనా బయటికి పో. I got thousands of Jonah. నాకు వేల కొలది యోనాలు ఉన్నారు. If you are going, don't you think that we don't? I have thousands of Jonah. నేను ఒక చోటికి వెళ్ళమంటే ఇంకో చోటికి వెళ్తున్నావు, వెళ్ళిపో. నాకు వేల కొలది యోనాలు ఉన్నారు. I can send anyone and send the message to Nineveh. You will be overthrown in 40 days. నేను ఎవరినైనా పంపించుకొని ఆ నినివేకు మీరు నాశనం కాబోతున్నారని చెప్పగలను నేను. Did God do that? దేవుడు అదిగా చేశాడా? No. లేదు. You read Jonah carefully, you will understand. ఆ యోనా పుస్తకం చదివినప్పుడు God prepared the great vehement wind. ఆ ఒక గొప్ప గాలిని రప్పించెను. What for he prepared all these things? ఎందుకొరకు ఇవన్నీ సిద్ధపరిచి ఉన్నాడు? To restore Jonah. యోనాను నూతనపరచుటకు. To make him tell the same message to Nineveh. ఆ నినివేకు యోనా మూలముగాని ఆ సమాచారం చెప్పునిచ్చిన నిమిత్తము. Go home and read Jonah. యోనా పుస్తకాన్ని ఇంటికి వెళ్ళి చదువుకోండి. God prepared the storm. ఆ దేవుడే తుఫాను కలిగించాడు. God prepared the fish. దేవుడే ఒక గొప్ప గాలి కలిగించాడు. God commanded the fish to vomit. దేవుడే చేప మత్స్యాన్ని కలిగించి వాంతి చేయ నిమిత్తమై చెప్పి ఉన్నాడు. God made God to grow. దేవుడే గాలిని రేపించి ఉన్నాడు. God who prepared a worm to eat it. దేవుడే చేప దాన్ని మింగు నిమిత్తమై చేసి ఉన్నాడు. God sent a vehement east wind. దేవుడే ఒక తూర్పు గాలిని పుట్టించి ఉన్నాడు. Why? As though he doesn't have any other job? ఈ దేవునికి వేరే పని లేదా? For this one disobedient servant of God. ఈ ఒకే ఒక అవిధేయుడైన దైవ సేవకు నిమిత్తముగా God prepared the storm, God prepared the fish, God commanded the fish to vomit, God prepared the God prepared the worm, God prepared the east vehement wind. You go home and read. All God prepared. దేవుడు, if you and I were, they will say, Jonah, get lost, I have got 1,000. ఈ ఒకే ఒక యోనాను గురించి దేవుడు ఒక గాలిని కలిగించాడు, దేవుడు ఒక తుఫాను కలిగించాడు, దేవుడు ఒక చేపను కలిగించాడు, వాంతి చేయనట్లుగా కలిగించినాడు, ఒక సొర చెట్టును కలిగించినాడు, ఒక పురుగును కలిగించాడు, అన్ని కలిగించినాడు. But God said, how God prepared all these things. యోనాలు చదివినప్పుడు దేవుడే అన్నింటినీ కలిగించినాడు చదువుతున్నా. For one disobedient servant of God. ఒకే ఒక అవిధేయుడైన దైవ సేవకుని కొరకు. To make him to do the thing. He only, God sent him to Nineveh. అతనిని నినివేకు పంపించు నిమిత్తముగా దేవుడే ఈ రీతిగా చేసి ఉన్నాడు. Especially servants of God, you must remember.
విశేషముగా ప్రియమైన దైవ సేవకులు You are గుర్తుంచుకోవాలి, unique to God. మీరు దేవునికి God అద్వితీయులు. will never substitute you. మీకు బదులుగా దేవుడు ఏమీ చేయడు. People may substitute you. ఒకవేళ జనులు బదులు చేయవచ్చును, People may reject you. ఒకవేళ జనులు మిమ్మల్ని తిరస్కరించవచ్చును, People may keep you aside. దేవుడు జనులు మిమ్మల్ని త్రోసివేయవచ్చును. You are unique to God. మీరు దేవునికి అద్వితీయులు. What God has purposed to do in your life, today or tomorrow, He will do it through you only. దేవుడు మీ మూలముగా ఏదైతే చేయగోర్చున్నాడో ఈ దినము గాని రేపటి దినము గాని మీ మూలముగానే చేయించును. You cannot be substituted. మీరు ఇంకొకరి స్థానములోనికి రాలేరు, Because we are all unique to God. ఎందుకనగా మీరు దేవునికి అద్వితీయులు. Therefore, surrender yourself to the will of God. కావున దేవునికి చిత్తానికి లోపర్చుకోండి. God has got a great purpose for you. మీ నిమిత్తముగా దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. That's why He brought you into the ministry. అందుకొరకే ఇక గొప్ప సేవలకు తీసుకుని వచ్చి ఉన్నాడు. Then seventhly, ఏడవదిగా the piece of money was lost. ఆ యొక్క నాణెము ఒక ధనము పోయినది. But what was not lost hopelessly. Without hope it was not lost. అది నిరీక్షణ లేకుండా పోగొట్టబడలేదు. Woman had the hopes. ఆ యొక్క స్త్రీకి నిరీక్షణ ఉండెను, Hopes of recovering it. దానిని పొందుకుందును అనే నిరీక్షణ. Therefore he started the work, set the work to find it out. అందుకొరకే దానిని తిరిగి పొందుకొని నిమిత్తమై తన ప్రయత్నాలు She ప్రారంభించినది. lights a candle, అది దీపం వెలిగించినది, takes the broom in her hand, తన చేతిలో ఒక చీపురు పట్టుకున్నది, and she sweeps the whole floor, తన ఇక నేలంతటిని ఊడవగా diligently seeking after that. దాని గురించి జాగ్రత్తగా వెతికి ఉన్నది. So also there is hope in the Lord for every lost soul. అందుకొరకే తప్పిపోయిన ప్రతి ప్రాణిని గురించి, ప్రాణమును గురించి, ప్రతి ఆత్మను గురించి దేవునికి ఒక గొప్ప నిరీక్షణ కలదు. You may think that I am a lost coin, lost sheep or lost son. ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను తప్పిపోయిన గొర్రెను, తప్పిపోయిన నాణెమును, తప్పిపోయిన కుమారుని కావచ్చును. But you are not lost hopelessly. కానీ మీరు నిరీక్షణ లేని స్థితిలో తప్పిపోలేదు. There is still hope for you. ఇంకను మీ కొరకు నిరీక్షణ కలదు. Hope for every lost son and lost sheep. ప్రతి తప్పిపోయిన కుమారుని గురించి, ప్రతి తప్పిపోయినటువంటి గొర్రెను గురించి నిరీక్షణ కలదు. That's the reason why God so loved you. అందుకొరకే చెప్పి ఉన్నాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, He gave His only begotten son. తన ఏకైక అద్వితీయ కుమారుని అప్పగించి ఉన్నాడు. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. Praise be to the name of the Lord. దేవుని నామానికి స్తోత్రం. So if we say that, if in Ezekiel chapter 37 verse 12, యెహెజ్కేలు 37:12 నందు there we say about the valley of dry bones. అక్కడ ఎండిపోయిన ఎముకల గురించి చదువుతున్నాం. If you read the 12th verse, 12వ వాక్యం. I'll finish soon. కాబట్టి ప్రవచనమెత్తి నాతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చు. Okay, enough. There it is written, they have lost the hope. అక్కడ ఎముకలకు నిరీక్షణ లేదు. They are living men. వారు జీవించి వ్యర్థం. But in the sight of God, they are like a dry bone. దేవుని దృష్టిలో అవన్నీ ఎండిపోయినవి. But God says, they say they have lost the hope. దేవుడు అంటున్నాడు వారు నిరీక్షణ కోల్పోయారంటున్నాడు. How can we do that? ఏ రీతిగా మనం చేయగలం? But God still loves you. కానీ దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. And we find that dry bones stood as a great army. కానీ ఆ ఎండిపోయిన ఎముకలు గొప్ప సైన్యముగా నిలబడెను. Therefore you might have been lost. ఒకవేళ మీరు తప్పిపోయి ఉండవచ్చును. But you are not lost hopelessly. కానీ మీరు నిరీక్షణ స్థితిలో తప్పిపోలేదు. Therefore let us close our eyes. కావున కళ్ళు మూసుకుందాం. You may be like a lost son. ఒకవేళ మీరు తప్పిపోయిన కుమారుడిగా ఉండవచ్చును. A lost coin. తప్పిపోయిన నాణెముగా. A lost sheep. తప్పిపోయిన గొర్రెగా. But still you have a value. ఇంకను మీకు విలువ కలదు. You are unique to God. మీరు దేవునికి విలువైన వారు. You are not lost hopelessly. మీరు నిరీక్షణ లేని వారిగా తప్పిపోలేదు. God has paid a great price. దేవుడు మీ కొరకు గొప్ప ఖరయమును చెల్లించి ఉన్నాడు. God so loved you. దేవుడు ఎంతో ప్రేమించెను. He doesn't want any one of you to perish. మనము ఏ ఒక్కరము నశించిపోవడానికి చిత్తము కాదు. That is the reason why today He is giving you this message. అందుకొరకే ఈ సాయంకాలము ఈ వర్తమానం ఇచ్చుచున్నాడు. Come back to the Lord. దేవుని యొద్దకు రండి. You need not be lost hopelessly. మీరు నిరీక్షణ లేని వారిగా తప్పిపోలేదు. God is waiting for you. దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. He loves you even today. ఈ రాత్రి కాలమందు He doesn't want you to perish. మీరు నశించిపోవడం చిత్తము కాదు. Therefore come back to the Lord. దేవుని దగ్గరకు తిరిగి రండి. May the Lord grant the grace. May the Lord bless you all. దేవుడు మీ కృప దయచేయును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును. నేను నశించకుండునట్లు నీవు ప్రియసుతుని నాకై, నేను నశించకుండునట్లు నీవు ప్రియసుతుని నాకై, దయచేసినది గాంచగా ప్రేమ నాలో పొంగుచున్నది, దయచేసినది గాంచగా
పొంగుచున్నది ప్రేమ ప్రేమ మార్పు లేనిది ప్రభు యేసుని నిత్య ప్రేమ 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 మార్పు లేనిది ప్రభు యేసుని నిత్య ప్రేమ నీవు ప్రియసుతుని నాకై నన్ను అంగీకరించితివి నీదు ప్రియ పుత్రుని యందు నన్ను అంగీకరించితివి నేను నీకే సొంతమే గదా నీవే నా సొంత ప్రియ దేవా నేను నీకే సొంతమే గదా నీవే నా సొంతం ప్రియ దేవా ప్రేమ ప్రేమ మార్పు లేనిది ప్రభు యేసుని నిత్య ప్రేమ 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 Tonight God spoken with you. ఈ రాత్రి కాలమందు దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. Jesus loves you, that's why he spoken with you. యేసు మిమ్మును ప్రేమించుచున్నందువలన మీతో మాట్లాడి ఉన్నాడు. Today once again he remind you his great love. ఈ రాత్రి కాలమందు మరొకసారి తన యొక్క గొప్ప ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పుచున్నాడు. God never forgotten you. దేవుడు మిమ్మును మరచిపోలేదు. He never leave you nor forsaken you. ఆయన మిమ్మును విడువలేదు, ఎడబాయలేదు. God brought you into the new year. ఈ రాత్రి కాలమందు నూతన పరచగోరుచున్నాడు. God brought into the new year. దేవుడు నూతన సంవత్సరంలోకి తీసుకొని వచ్చి ఉన్నాడు. That you may come back to the Lord. మీరు దేవుని యొద్దకు వచ్చుటకు. Jesus loves you. దేవుడు యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు. Today he want to deliver you. ఈ రాత్రి కాలమందు విడిపించగోరుచున్నాడు. You may be a prodigal son. మీరు తప్పిపోయిన కుమారుడుగా ఉండవచ్చును. You may lost sheep. మీరు తప్పిపోయిన గొర్రెగా ఉండవచ్చును. You may be a lost coin. మీరు పోగొట్టబడిన నాణెముగా ఉండవచ్చును. But Jesus loves you. కానీ యేసు ప్రేమించుచున్నాడు. Dear child of God, come back to the Lord. ప్రియమైన దేవుని బిడ్డ యేసు యొద్దకు రమ్ము. In this first meeting of the convention, you come back to the Lord. ఈ కన్వెన్షన్ యొక్క మొదటి దిన కూటమునకే మీరు యేసు యొద్దకు రండి. Give your heart back to the Lord. మీరు ప్రభువునకు మీ హృదయాన్ని తిరిగి అప్పగించుడి. Without your knowledge, by the power of the evils, you went back from the Lord. మీరు ఎరుగకని అపవాది శక్తుల ప్రభావము చేత మీరు పాపమునకు తిరిగి వెళితిరి. This night God reminding you that he never forgotten you. ఈ రాత్రి కాలమందు ఆయన మిమ్మల్ని మరచిపోలేదు అని జ్ఞాపకం చేయుచున్నాడు. Still he loves you. ఇంకాను ప్రేమించుచున్నాడు. Still he loves you. ఇంకాను ప్రేమించుచున్నాడు. He want to renew you. మిమ్మల్ని నూతన పరచగోరుచున్నాడు. He want to strengthen you. మిమ్మల్ని బలపరచగోరుచున్నాడు. Just give up into the hands of God. దేవుని చేతిలో పూర్ణముగా అప్పగించుడి. Lord, I am coming back. ప్రభువా తిరిగి వచ్చుచున్నాను. Lord, I am coming back. ప్రభువా తిరిగి వచ్చుచున్నాను. Bless me, O God. నన్ను ఆశీర్వదించుము. Bless me, O God. నన్ను ఆశీర్వదించుము. Strengthen me, O God. నన్ను బలపరచుము. Open your mouth and cry. నోరు తెరిచి గట్టిగా బిగ్గరగా అరువుడి. Only 5 minutes. 5 నిమిషాలు. Only 5 minutes. 5 నిమిషాలు. Surrender yourself. మిమ్మల్ని మీరు అప్పగించుకొనుడి. Lord Jesus loves you. ప్రభువైన యేసు ప్రేమించుచున్నాడు. If you lost also, God will again coming back to you. మీరు తప్పిపోయినప్పటికీ ఆయన తిరిగి మీరు ఆయనకి వచ్చుచున్నారు. If you lost also, God searching you. మీరు తప్పిపోయినప్పటికీ దేవుడు మిమ్మల్ని వెతుకుచున్నాడు.
వచ్చుచున్నాడు. You may be a prodigal son. If you come back, Lord will love you. మీరు తప్పిపోయిన కుమారుడిగా ఉన్నప్పటికీ తిరిగి వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేమించును. Surrender to your child of God. ప్రియమైన దేవుని బిడ్డ అప్పగించుడి. God is going to touch you. దేవుడు మిమ్మల్ని ముట్టబోచున్నాడు. God is going to touch you. దేవుడు మిమ్మల్ని God is ముట్టబోచున్నాడు. going to deliver you. దేవుడు విడుదల చేయును. He will bring back you to the first love. ఆది ప్రేమలోనికి తీసుకొని వచ్చును. Lord, randara chira 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 namana ka shalabadri namana ka chira 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 rabala ka shalabad. ఇంత గొప్ప ప్రేమకై నేనేమి ఇవ్వగలను? నన్ను నీకే సమర్పించుకొనిదా. 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 ఇంత గొప్ప ప్రేమకై నేనేమి సమర్పించుకో. దేవుని సమర్పించుకోనుడి. సమర్పించుకొనిదా. నిన్ను నీవే సమర్పించుకో. నేనేమి ఇవ్వగలను? నన్ను నీకే సమర్పించుకొనిదా. ఇంత గొప్ప ప్రేమకై 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 నేనేమి ఇవ్వగలను? నన్ను నీకే సమర్పించుకొనిదా. My God, my God, my God. Hallelujah, hallelujah, hallelujah. Randara tira 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 tira. Don't doubt your God. మీ ప్రభువును సందేహించవద్దు. Don't doubt your God. మీ ప్రభువును సందేహించవద్దు. Still Lord loves you. ఇంకను దేవుడు ప్రేమించుచున్నాడు. Still you have hope in God. మీ ఇంకను దేవుని యందు నిరీక్షణ ఉంచుము. That's why come back to the Lord. అందుకొరకే దేవుని యందు తిరిగి రమ్ము. Only 1 minute. ఒకే ఒక నిమిషం. Only 1 minute. ఒకే ఒక నిమిషం. Surrender your life. మీ జీవితాన్ని సమర్పించుము. Lord Jesus touching you. ప్రభువైన యేసు మిమ్మల్ని ముట్టుచున్నాడు. Amen, 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 amen. Rabala ka tira 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 now. Hallelujah, hallelujah, hallelujah. ఇంత గొప్ప ప్రేమకై నేనేమి ఇవ్వగలను? నన్ను నీకే సమర్పించుకొనిదా. Amen. ఇంత గొప్ప ప్రేమకై నేనేమి అందరూ సమర్పించుకోవాలి. దేవునికి సమర్పించుకో. నీకే సమర్పించుకొనిదా. ప్రభు నిన్ను ముట్టించున్నాడు. ఇంత గొప్ప ప్రేమకై నేనేమి ఇవ్వగలను? ప్రభు నిన్ను ముట్టించున్నాడు. నన్ను నీకే సమర్పించుకొనిదా. Amen. ఇంత గొప్ప ప్రేమకై Amen. నేనేమి ఇవ్వగలను? Hallelujah. నన్ను నీకే సమర్పించుకొనిదా. ఇంత గొప్ప ప్రేమకై నేనేమి ఇవ్వగలను? 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 నన్ను నీకే సమర్పించుకొనిదా. ఇంత గొప్ప
గొప్ప ప్రేమకై నీ వాదనను నన్ను నీకే సమర్పించుకొనిదా ఇంత గొప్ప ప్రేమకై నేనేమి వాదనను నన్ను నీకే సమర్పించుకొనిదా Tira, 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 na, tira, na, tira, 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 na, tira, na, Rabaka, tira, 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 Rabaka, tira, tira, Namanaka, Shalaba, Diana. Rabalaka, Shalaba, Ritnamanaka, tira, tira, tira. My God, my God, my Lord, my God, tira, 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 tira. Jesus' love never change. ప్రతి బిడ్డను యేసు ప్రేమించుచున్నాడు. You are sick and weak. ఒకవేళ మీరు వ్యాధితో బలహీనంగా ఉండవచ్చు. You are sick and weak. మీరు వ్యాధితో బలహీనముగా ఉండవచ్చు. But his love never change. కానీ ఆయన మిమ్మల్ని మార్చును. Now Lord touching you and heal your sickness. ఇప్పుడు ఆయన మీ వ్యాధిని ముట్టి ఆయన బాగు చేయబోతున్నాడు. Only 1 minute. ఒకే ఒక నిమిషం. Lord touching you and healing your sickness. ఆయన మీ వ్యాధిని ముట్టి బాగు చేయబోతున్నాడు. Lord touching you and healing your sickness. ఆయన మీ యొక్క వ్యాధిని బాగు చేయబోతున్నాడు. Amen, 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 amen. Rabalaka, tira, 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 tira. Rabalaka, Shalava, Drinnamanaka, Tirandara, Tirandara, Shandaraka, Tirandara. Amen, hallelujah, 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 hallelujah. God loves us and spoken precious words from throne above. Therefore, let's praise God. ఈ రాత్రి కాలమందు దేవుడు మనల్ని ప్రేమించి పరమందున సింహాసనములో నుండి శ్రేష్టమైన వాక్కులతో మనతో మాట్లాడినందుకు స్తోత్రించెదము. Praise the Lord, 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 praise the Lord. These words must bring back all the children to the first love. Therefore, let's praise God. ఈ వాక్కులన్నీ తప్పిపోయిన వెనుకబడిపోయిన ప్రతి దేవుని బిడ్డలను ఆది ప్రేమకు తీసుకురావాల్సిందిగా స్తోత్రించెదము. Praise the Lord, 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 praise the Lord. Father, Son and Holy Ghost, let's praise God. తండ్రి అయిన దేవుని కొరకు స్తోత్రించెదము. Praise the Lord, 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 praise the Lord. Let's pray. Gracious and loving Heavenly Father, with a grateful heart, we praise you. Thank you for your glorious presence in our midst this evening, O God. Thank you for coming down in our midst with all your glory and majesty and power, Lord. Showering all your blessings upon us. Thus far, we praise you. Thank you, Lord. Thank you for your love. Thank you for your mercies, your loving kindness, your faithfulness, Lord. Yes, Lord, you sent your only begotten Son for us, Lord, so that we may have everlasting life through Son Jesus Christ. By his sacrifice, Lord, Father, we praise you. Even Son Jesus Christ, who loved us and gave himself for us on the cross of Calvary, Lord, not to deliver us from a sinful life. Oh, Father, we praise you. Once we were living in sin, Lord, yes, as a lost sheep, lost coin, lost son, Lord, nevertheless, Lord, when love came in search of us, oh God, Jesus, we praise you. Thank you, Lord. Yes, Lord, you love. Redeemed us, Lord Jesus, from a sinful life. Oh, Father, we praise you. Gave us eternal life, oh Lord, Father, we praise you. Thank you, Lord. There are millions of people around the world, even this Vijayawada, many thousands of people, Lord, without Lord Jesus Christ, without eternal life in their lives, oh God. Visit them, oh Lord, speak to them, oh Lord Jesus, we praise you. Thank you, Lord. Lord, you are calling the people through thy gospel, oh Father, we praise you. Thank you, Lord. Lord, help thy people, Lord, to take heed to thy gospel, obey thy gospel, oh God, so that they may enjoy everlasting life through Son Jesus Christ, oh Father, we praise you. Thank you, Lord. You are doing a wonderful work of restoration in the life of man, oh Father, we praise you. Yes, Lord Jesus, we praise you. Thank you, Lord. Thank you for all your precious words that were spoken to us through thy servant, oh God, Father, we praise you. Thank you, Lord. Thank you for undertaking the very first day of our convention, oh Father, we praise you. Humble ourselves under our life, the keeping hand, oh God. Undertake for the rest of the ministries. Lord Jesus, have your own way in our lives, oh God, Jesus. Commit all the dear ones so gathered here, oh Father. Bless them abundantly, Lord Jesus. Lord, deliver them from all kinds of evil powers and sicknesses and weaknesses, oh God. Lord, help them, Lord, to enjoy your blessings, oh God, Jesus. We praise you. Continue to be with us, Lord. Your name, Lord, be glorified, magnified. Lord, above all these things, prepare us for your soon coming. In Jesus' name we pray.
కృపలు ప్రభువా నీ ఘనామును కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మొదటి కూటమి మీరు ఆశ్చర్యంగా మార్చినందుకే కోటాన కోటి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. నీవు ఇచ్చిన అమూల్యమైన వాక్కుల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. తప్పిపోయిన కుమారుని తిరిగి వచ్చినట్లుగా ప్రభువా, తప్పిపోయిన గొర్రెను ప్రభువా వెతికి రక్షించినట్లుగా, తప్పిపోయిన నాణమును ప్రభువా తిరిగి హక్కుతో కూడా నాయనా పొందుకుంటూ గాను నాయనా స్వామి ఇక్కడ ఉన్న ప్రతి వారితో మీరు మాట్లాడినందుకు కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఎంతమంది అయితే నీకు అప్పగించుకున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. మీరు స్వస్థపరిచినందుకు కొరకై స్తోత్రం. మిగిలిన కూటములన్నీ ఆశ్చర్యంగా మార్చండి దేవా. యేసు పరిశుద్ధ నామమున ఇచ్చినాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడును సదాకాలం ప్రభు రాకడ వరకు మనందరికి తోడునిడైండును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రార్థన కావలసిన వారు క్రమంగా రండి. రాత్రి 10 గంటలకు కనిపెట్టుకోవడం. క్రమంగా రండి. ఇద్దరిద్దరు ఉండాలి. ఒక్కొక్క లైన్లో ఉండాలి. పాస్టర్స్ ప్లీజ్ గో అండ్ ప్రే. పాస్టర్లు అందరూ కొద్దిగా ప్రార్థన చేయడం. ప్రియుడేసు పిలుచుచున్నాడు. కొద్దిగా లైన్లో ఉండండి. దయచేసి లైన్లో ఉంటే మీకు త్వరగా అయిపోతుంది. దూరం ఉండండి. ఇద్దరిద్దరు ఒక్కొక్క లైన్. సిస్టర్స్ కొద్దిగా హెల్ప్ చేయండి. ఇద్దరిద్దరు వెళ్ళాలి. ఎనీ సైడ్ కమ్ దిస్. ప్రియుడేసు పిలుచుచున్నాడు, తన మార్గమును వెంబడింప ప్రేమ హస్తముతో భరించి నడిపి కాపాడును నిన్ను నిత్యము. ప్రేమ హస్తముతో భరించి నడిపి కాపాడును నిన్ను నిత్యము. నిరీక్షణతోను నీవు రమ్ము, యేసు నిన్ను విడువడు. నిరీక్షణతోను నీవు రమ్ము, యేసు నిన్ను విడువడు. యేసు నీకై మరణించిన్, యేసు నీకై లేచినాడు. ఇన్న నీడు నిరంతరం యేసు మార్పు లేనివాడు. నిన్న నీడు నిరంతరం యేసు మార్పు లేనివాడు. పాప ఊబిలో మునిగి ఉండిన పాపివైనా నిన్ను చూచి ప్రాణము ఒసగి మరణించినది తలంచి ప్రభువును చీరుము. ప్రాణము
నిరీక్షణతోను నీవు రమ్ము. యేసు నిన్ను విడువడు. యేసు నీకై మరణించెను. యేసు నీకై లేచినాడు. నిన్న నేడు నిరంతరం యేసు మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరం యేసు మార్పు లేనివాడు. తీరని వ్యాధి బలహీనతతో పీడింపబడుట నీకిష్టమా? వ్యాధులను భరించి గాయములొందిన యేసు నీకు నిత్య వైద్యుడు. వ్యాధులను భరించి గాయములొందిన యేసు నీకు నిత్య వైద్యుడు. నిరీక్షణతోను నీవు రమ్ము. యేసు నిన్ను విడువడు. నిరీక్షణతోను నీవు రమ్ము. యేసు నిన్ను విడువడు. యేసు నీకై మరణించెను. యేసు నీకై లేచినాడు. నిన్న నేడు నిరంతరం యేసు మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరం యేసు మార్పు లేనివాడు. యేసు ప్రభుని బాప్తిస్మం ద్వారా నేడే ధరించి నడువుము. ఆత్మను ఒసగి నూతన సృష్టిగా మార్చును నిన్ను కృపచిత. ఆత్మను ఒసగి నూతన సృష్టిగా మార్చును నిన్ను కృపచిత. నిరీక్షణతోను నీవు రమ్ము. యేసు నిన్ను విడువడు. నిరీక్షణతోను నీవు రమ్ము. యేసు నిన్ను విడువడు. యేసు నీకై మరణించెను. యేసు నీకై లేచినాడు. నిన్న నేడు నిరంతరం యేసు మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరం యేసు మార్పు లేనివాడు. నిన్ను బిడ్డగా ఇంటిలో చేర్చి వారస